ఆ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, దత్త తండ్రి అయిన కేసీఆర్ గారిని కావచ్చు వీడాలి అనేంత బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలుకి? సమాజంలో చివరికి ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరిస్తున్నప్పుడు తెలంగాణ సమాజానికి మనం దూరం అయిపోతున్నామన్న భావన మీలో కలిగిందా? కేసీఆర్ గారి నుంచి అయితే పెద్దగా రాలేదు, కానీ ఆ రకమైనటువంటి దుస్థితి. కానీ మీ రాజీనామా వెనుక కల్వకుంట్ల కవిత గారు ఉన్నారంటున్నారు. గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాల విషయాలు బయటికి వస్తాయని భయపడిపోతున్నారా అనేది పెద్ద డిస్కషన్ జరుగుతుంది. వజ్రం దొరికింది, తీసుకుపోయి కేసీఆర్ గారి చేతుల్లో పెట్టినంత ఇన్నోసెంట్ అంటారు. నేను అంత ఇన్నోసెంట్ ఏం కాదు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గువ్వాల బాలరాజు భవిష్యత్తు ఉండదా? జాతీయ పార్టీగా ఆవిర్భవించే సందర్భంలో కొంత చేదు అనుభవాలని కూడగట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో దత్తపుత్రుని కాదని అప్పుడప్పుడే కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు ఆడలో పెట్టారంటారు? ప్రవీణ్ గారికి అవకాశం ఇస్తే ఒక నిఖార్స్ అయినటువంటి పార్టీ కార్యకర్తగా నేను ప్రూవ్ చేసుకున్నా. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, అంతకన్నా ముందు మనమే వెళ్తే బాగుంటుంది కదా అని మీరు మాట్లాడే ఆ ఫోన్ కాల్ సంభాషణ వరలేదు, అది ఖచ్చితంగా మీరు మాట్లాడారా? ఎయిర్పోర్ట్ నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు ఫోన్ నా శిష్యుడిలాగా పనిచేసిన ఒక దళిత బిడ్డ అయిన గువ్వాల బాలరాజు గారికి అంతటి స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం ఉంటుందా? మరి ఎటువైపు వెళ్తారు అసలుకి? ఈ కన్ఫ్యూజన్ ఏంటనేది అంటున్నారు అందరూ కూడా. విభజించు పాలించు అనే ధోరణిలో ఏ పార్టీ వెళ్ళినా ఆ పార్టీలకు మాత్రం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. తెలంగాణ రాష్ట్రం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు మనతో ఉన్నారు. నమస్తే బాలరాజు గారు. నమస్కారం. బాగున్నారా? మాత్రం బాధ కానీ ఇంకోటి కానీ ఏం కనిపించడం మీ ముఖంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కొంత ఏమన్నా ఆందోళన ఇంకోటి ఏదైనా కనిపిస్తుందేమో మీ ముఖంలో అనుకున్నా, ఏం కూడా కనిపించట్లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? రీజన్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు అనుకుంటున్నట్టుగా ఫస్ట్ ప్రశ్ననే మళ్ళీ నా పాత రోజుల్లోకి తీసుకెళ్లే విధంగా లేవనెత్తిండ్రు. కాబట్టి కడుపు నిండా ఒక రకంగా దుఃఖం ఉంది, ఇంకో రకంగా ఓ గొప్ప ఆశయం కోసమే మనము నిర్ణయాలు తీసుకుంటున్నాం కదా, దీంట్లో ఎంత మేరకు మనం ప్రయాణాన్ని కొనసాగించుదాం చూద్దామనే సంతోషం కూడా, తప్పకుండా విజయం సాధిస్తాము సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అనేది నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ స్మైల్ లేదంటే ఆ సంతోషం మీకు కనిపించినట్టు, కానీ తప్పకుండా ఈరోజు స్పష్టమైన ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఒక రాజీనామా మాత్రమే చేయగలిగినాం. నా ప్రయాణం ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తే పేదలకు లేదంటే నన్ను నమ్మి విశ్వసించినటువంటి వాళ్లకు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి వాళ్లకు నేను ఏ రకంగా సహాయం చేయగలుగుతా, తోడ్పడగలుగుతా, నా ఆలోచనలతో వారు ఏ రకంగా ఏకీభవిస్తారో అనే ఆందోళన ఉన్నప్పటికీ తప్పని పరిస్థితి. ఈరోజు సందర్భాన్ని బట్టి నవ్వుతూ ఉండాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో దుఃఖాన్ని దిగమింగుకొని కూడా ముందుకు పోవాల్సి వస్తుంది. తీసుకున్న నిర్ణయం ఏదో ఒక్కరోజు 2 రోజులలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది గత సంవత్సరన్నర కాలంగా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని, అవగతం చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనకు వచ్చిన. కానీ ఎన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నా, ఎంత స్వతహాగా మనకు ఆలోచించే శక్తి ఉన్నప్పటికీ ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజల అవసరాలు ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయడమే నా బాధ్యత, కర్తవ్యం. కాబట్టి ఆ బాధ్యతను ఏ రకంగా నేను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో నేను ఈరోజు నా నియోజకవర్గ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డపైన నా కుటుంబ సభ్యులతో మాట్లాడబోతూ ఉన్నాను. కాబట్టి కొంత సంతోషంతోనే వెళ్ళాలి, సంతోషంగానే నా విషయాలను పంచుకునే ప్రయత్నం చేయాలి. వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి నిర్ణయం వెల్లడించేటప్పుడు మనం ఏ రకమైన నిర్ణయం తీసుకున్నాం, ఏ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాలి, ఎట్లా వాళ్ళు నన్ను సంతోషపెడతారా, దుఃఖాన్ని గురి చేస్తారా, ఆత్మస్థైర్యాన్ని పెంచుతారా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. కాబట్టి నేను కొంచెం ఉన్నంత వరకు నేను చేసిన సేవలకు నాకు సంతృప్తి ఉంది. దానికోసమే ఈ సంతోషంగా నవ్వుతూ మీకు కనిపిస్తూ ఉన్నాను. ఓకే, అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు పోతుంది, ఎటువైపు మిమ్మల్ని తీసుకెళ్తుందని తెలుసుకునే ముందు ఇంకో ప్రశ్న.
గువ్వల బాలరాజుకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోవచ్చు, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు. అంటే ఇక్కడ రాజకీయాన్ని మీకు ప్రసాదించింది, రాజకీయ జీవితము మీరు ప్రారంభించింది ఆ పార్టీలోనే. మరో రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి ఒక దత్తపుత్రుడు లాంటి వారు, కేటీఆర్ గారికి కవిత గారికి ఒక సోదరుడు లాంటి వాడు అంటున్నారు కదా, అందరూ అంటారు ఈరోజు కూడా. మరి ఆ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, దత్త తండ్రి అయిన కేసీఆర్ గారిని కావచ్చు వీడాలి అనేంత బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలుకి? ఒక విషయం అయితే మీకు స్పష్టంగా చెప్పాలి. మీరు నా రాజీనామా పత్రాన్ని ఒకవేళ కనుక చదివి ఉంటే నేను ఎక్కడ కూడా రీగ్రెట్స్ను చూపించలేదు. కరెక్ట్, వాస్తవమే. నేను సంతోషంగా ఉన్నా. చాలా గొప్పగా నన్ను పార్టీ ఆదరించింది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎదిగొచ్చి ఈ స్థాయికి వచ్చిన. కానీ ఒక స్థాయికి రావడానికి అంటే కేసీఆర్ గారికి జత కట్టడానికి దత్తపుత్రుడు అనే పదానికి ఆల్టర్నేట్ ఇంకా పర్యాయం ఏముందో తెలియదు, కానీ పర్యాయ పదం లేదని అనుకుంటున్నాను. అయితే వాస్తవంగా కేసీఆర్ గారు నన్ను ఉద్యమంలో చేరండి అని చెప్పలేదు, లేదంటే సమాజంలో నా ఆలోచనలు తెలిసినటువంటి నేను పెరిగిన విధానాన్ని బట్టి నన్ను కొంత పెద్దగా స్టడీ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. నాకు స్వతహాగా వచ్చిన ఆలోచనల వల్లనే రాజకీయ పొలిటికల్ పవర్ ఈజ్ అల్టిమేట్ పవర్. రాజకీయాల్లో ఉంటేనే, పొలిటికల్ పవర్ను పెంచుకుంటేనే, ఏదైనా మనం పాలసీని చేయగలిగితేనే పేదరిక నిర్మూలన జరుగుతుంది. సమాజంలో చివరికి ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఇదే రాజకీయ రంగమే సరైన వేదిక అని భావించి రావడానికి మొట్టమొదటి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఆ విషయాలను పుస్తకాలను ఎక్కడ చదువుతున్నటువంటి సందర్భం కానీ, నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నటువంటి విషయం కానీ బయట వాళ్ళకే కాదు, నన్ను కన్న తల్లిదండ్రులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కొందరికి ఇన్బిల్టే క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో డిజైన్ చేయడం వల్ల వచ్చిన వాళ్ళు ఉండరు. ఇన్బిల్ట్ క్వాలిటీస్తోన నాకున్నటువంటి ఆశయం కొద్దీ నేను రాజకీయాల్లోకి రావాలని 2009లో నా పెళ్ళైన 6 నెలల్లోనే నిర్ణయం తీసుకున్నాను. అంతకు ముందే ఆశయం ఉంది. నేను చిన్నప్పటి నుండే అదే భావాలతోనూ బ్రతికిన, కానీ ఎక్కడ కూడా ప్రొజెక్ట్ చేయలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ దానికి కావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో చాలామంది చాలా విషయాలు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. బోధించు, సమీకరించు, పోరాడు అనేది. వాస్తవంగా ఈ అన్ని విషయాల్లో ఏం కావాలన్నా దాన్ని చదువుకోవాలి, ఆర్థికంగా ఉండాలి, అదేవిధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏ వేదిక ద్వారా అయితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతామో, ఛేదించగలుగుతామో వాటి విషయంలో నిర్ధారించుకొని ముందుకు పోవాలని. అంటే నాకు తెలిసి నా మిత్రులు చాలామంది ఉన్నారు. ఈరోజు ఉద్యమాలకు ఆకర్షితులైపోయినటువంటి వాళ్ళు ఉంటారు, లేకుంటే కొన్ని గొప్ప గొప్ప ప్లాట్ఫామ్స్, యూనివర్సిటీలు అటువంటివి కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల ఆశయం వేరే ఉంటుంది, వీరి ఆశయం వేరే ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్, అంబియన్స్ వేరే ఉన్నటువంటి కారణంగా దేనికి అట్రాక్ట్ అయ్యి ఎట్లా పోతారో తెలియదు. కానీ నేనైతే మాత్రం నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నేను కూడా నన్ను అట్రాక్ట్ చేయాలి ఆర్ఎస్యూకి అని ప్రయత్నం చేసిండ్రు. కానీ నా ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. నేను ఎదగాలి అంటే కావాల్సిన ఇట్లా సమీకరించాలి. అది డబ్బే కాదు, సంస్కారం ఉండాలి, చదువు ఉండాలి, డబ్బు ఉండాలి, పరిణతి ఉండాలి, కావాల్సినటువంటి లక్ష్యం కూడా స్పష్టంగా ఉండాలి. ఇవన్నిటిని కూడా నేను ఆరోగ్యం ఉండాలి, వీటన్నిటిని కూడా పెంచుకొని కాపాడుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచనతోన నేను చదువుతో పాటుగా వ్యాపారం చేసి వ్యాపారం నుంచి రాజకీయానికి వచ్చి మీకు అందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా మీకైతే చాలా స్పష్టంగా తెలుసు. మీరు అప్పుడు ఐ డ్రీమ్లో ఉన్నారు, నన్ను మీరు ప్రశ్నించారు. నేను మిమ్మల్ని మళ్ళీ విమర్శలాగానో ప్రతి విమర్శ చేయాలనో నా ఉద్దేశం కాదు. మీరు కూడా రకరకాల ఛానల్స్, మీరు సీనియర్ జర్నలిస్ట్. లాస్ట్ టైం మీరు నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ డ్రీమ్ ఉన్నది, యూటీవీతోనే మీరు ముందుకు వస్తూ ఉన్నారు. ఇది నా ఓన్ ఛానల్ అండి, మీరు ఓన్ ఛానల్. ఇప్పుడు నేను అట్లని నేనేదో ఓన్ పార్టీ పెట్టాలనో లేకుంటే నాకు ఆ కెపాసిటీ ఉందా? మీరు ఈ జర్నలిజంలో మీరు కావాల్సినటువంటి అవగాహన మీకు పెరిగింది, ఆ ఎక్స్పోజర్ వచ్చింది. మీరు ఇంకా భిన్నంగా ఆలోచించి స్వంతంగా నేను ఒకవేళ సంస్థనే స్థాపిస్తే ఇతరులకు కూడా కొంతమందికి ఇంకా అదనంగా ఉపాధి కలిగించవచ్చని మీ పరిధిలో మీరు ఆలోచించుండవచ్చు. నేను నా పరిధిలో కూడా ఏం ఆలోచనలు ఉన్నాయి, ఎందుకు డిఫర్ అయినా అనేది రాబోయే రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ కొంత చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. నేను పూర్తి స్థాయి క్రెడిట్ కేసీఆర్ గారికి ఇస్తా, కానీ అంతకంటే ఎక్కువ నేను చదివిన పుస్తకాలకు ఇస్తా, నేను పెరిగిన నేపథ్యానికి ఇస్తా. ముఖ్యంగా దేవుడున్న మాట వాస్తవం, తల్లిదండ్రులు జన్మనిచ్చిన మాట వాస్తవం, సమాజంలో మనల్ని తీర్చిదిద్దినటువంటి మన వెల్విషర్స్ వల్ల ఈ స్థాయికి వచ్చినటువంటి మాట వాస్తవం.
వాటికన్నిటికీ తోడు కానీ మీకు ఎవరితో మాట్లాడినా కానీ నా హార్డ్ వర్క్ కూడా అదే స్థాయిలో నన్ను నిలబెట్టింది. కాబట్టి నా హార్డ్ వర్క్ ఇక్కడికే పరిమితం కావద్దు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజల కోసం మెరుగైనటువంటి సేవలు ఎట్లా చేయగలుగుతాము, ఏ అప్రోచ్తో ముందుకు పోగలుగుతాము, ఏ పాత్రను ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచన అయితే నేను చేసిన. అదన్నీ కూడా ఈరోజు ఒకవేళ నేను మాట్లాడితే ఇప్పటికే నా ప్రజలు నా పైన గుర్రుగా ఉన్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, వారి కన్నా బిడ్డల కంటే ఎక్కువ నన్ను చూసిండ్రు. కానీ నేను ఎంత ఎదిగినా కానీ మాట వరుసకైనా మాతో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాడు అనేది మా వాళ్ళలో బాధతో కూడిన ఆగ్రహం కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళతో పంచుకున్న తర్వాత మీతో పంచుకుంటే బాగుంటుంది. కానీ నేను ఎంచుకున్న లైన్ ఏదైతే ఉందో, కొంత కోపగిస్తే కోపగిస్తుండొచ్చు, మా వాళ్ళు బాధపడితే బాధపడవచ్చు, కానీ అంతిమంగా నేను నిర్ణయం తీసుకునేది మా కోసమే కదా అని కన్విన్స్ కూడా కావడానికి ఆస్కారం ఉంటుందనే విశ్వాసం ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించక ముందు టీఆర్ఎస్లో నేను చేరినప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితున్నాయి. కేసీఆర్ గారి నాయకత్వం పైన విశ్వాసం ఉండి అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసి ఎక్కడ ఒక రక్తపు బొట్టు తెలంగాణ సమాజం చిందించకుండా ఉండే విధంగానే చదువుకున్న యువకులుగా కేసీఆర్ గారి డైరెక్షన్లో మేము ముందుకు నడిచినాం. కొన్ని సంఘటనలు అయితే ఎంతో మంది అసూలు భాషారు, ప్రాణత్యాగాలు అది జరిగింది. కానీ మేము ఆ వైపు డ్రైవ్ చేయలేదు కేసీఆర్ గారు కానీ మేము కానీ. మా ప్రసంగాల ద్వారా కానీ, మా నడవడిక ద్వారా కానీ మీరు రెచ్చిపోండి, లేదంటే ఆంతర్యాలు సృష్టించండి, రేపు తెలంగాణ ఆంధ్ర అనేది రగిలే విధంగా చేయండి, ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేయండి, తెలంగాణ ప్రజలను ప్రావోక్ చేసే విధంగా మాట్లాడండి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడితేనే మూమెంట్ ఇంటెన్సిఫై అవుతుంది అని చెప్పే ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయలేదు. మేము గాంధీ మార్గంలో మేము ప్రయాణం చేసినాం, సాధించినాం. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా ఆవిర్భవించినప్పుడు ఎవరు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నాలో వచ్చినటువంటి ఆనందం, సంతోషం నాకు తెలిసి ఇంకెవరికి కూడా అంత సంతోషం కలిగి ఉండకపోవచ్చు. రకరకాల అభిప్రాయాలను వ్యక్తీకరించారు కేసీఆర్ గారి దగ్గర. నేను మాత్రం నాకు సందర్భం వచ్చినప్పుడు సార్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్ అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మేము గెలిచి వెళ్ళేది ఉండే, అది వేరు మాట. ఆ డిటాచ్మెంట్ ఏర్పడ్డది మాకు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోగానే తెలంగాణ నుంచి దూరం అవుతున్న భావన కలిగింది. ఇప్పుడు నా ప్రజల్లో కూడా నేను పార్టీ మారుతున్నాను అని అంటే మమ్మల్ని ఏమనుకుంటారో, ఏం చేసిపోతారో అనే భావన ఉండొచ్చు. కానీ నేనైతే ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటా, ఎప్పుడు ప్రాక్టికల్గా ఉంటా, నిజానికి దగ్గరలోనే ఉంటా. కాబట్టి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నా కెపాసిటీలో వాళ్ళని ఏ రకంగా అయితే కాపాడుకుంటున్నానో, ఏ రకంగా అయితే వారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోతున్నానో, నా అచ్చంపేట ప్రజల కోసం ఏ రకమైనటువంటి సేవలు చేస్తే ఇంకా నాకు ప్రశంసలు వస్తాయి, ఇంకా తృప్తి మిగులుతుంది. ప్రశంసలు అంటే తృప్తియే. నన్ను మీ వల్ల మాకు జరిగిందని భావించే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నా. కాబట్టి ఈ డిటాచ్మెంట్ అనేది, ట్రాన్సిషన్ అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అంతిమంగా మనం పోయే తరుణంలో ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మీరు ఏ రకంగా అయితే ఈ సంస్థను స్థాపించి మీ లక్ష్యాల కోసం పనిచేస్తున్నారు, నేను కొత్త థాట్ ప్రాసెస్ ఉన్నాను. నేను ఒక పార్టీ పెట్టడమో, లేకుంటే ఇంకో కొత్తగా లేని వ్యవహారాన్ని ముందుకు తీసుకోకపోవడం, మీరు ఒక పార్టీ పెట్టడం, అదే అంటున్నాను. నేను ఒక పార్టీ పెట్టడమో, లేదంటే అందరికంటే భిన్నంగా ఆలోచించడమో కాదు. సమాజంలో నాకంటే ఇప్పటికే ఎదిగిన వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. ఓకే, ఓ సామాజికంగా, ఆర్థికంగా పరిపక్వతను సాధించి రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి అనుభవాన్ని సాధించినటువంటి పార్టీలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, శక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు నిజంగా ఇంకా మెరుగ్గా నేను అనుకున్నట్టుగా భారతదేశంలో ఉన్న 150 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది ఎదిగారు అంటారు. డెఫినెట్గా ఎదిగారు అని అంటే 150 కోట్ల జనాభాలో 100 కోట్లు ఎదిగారు. 100 కోట్లే అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు ప్రపంచ స్థాయిలో 100 కోట్లకు ప్రేరణగా ఉన్నారు, 100 కోట్ల మందికి ప్రేరణగా ఉన్నారు, 100 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఎన్నో ఎంఎన్సీ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు సీఈఓలు అయినారు ఈరోజు. అంటే ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, ఇక్కడ ఈ గడ్డ, ఈ భూమి, ఈ భరత భూమి ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో దాన్ని స్వీకరించి వంట పట్టించుకొని పోయినటువంటి వాళ్ళు నాకంటే చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో జతగట్టి పనిచేసి మెరుగైన సేవలు అందించడమే తప్ప మళ్ళీ నేను మీలాగా యూటీవీ స్థాపించినట్టుగా కొత్త పార్టీ స్థాపించే ఆలోచన నాకేం లేదు. ఏం లేదు. సిస్టంలో బీఆర్ఎస్ గా అవతరిస్తున్నప్పుడు బాధపడ్డారు మీరు? అదే అంటారు. నేను నా అంత సంతోషపడ్డటువంటి వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే
ఉన్న స్థాయిలో ఉండడం కాదు, ఎప్పటికైనా అది స్కిల్ అవ్వని, లేకుంటే పరిపక్వత అనుకోండి, లేదంటే అవకాశాలను అనుకోండి, మెరుగుపరుచుకొని ఇంకా గొప్పగా ఆలోచించి అడుగులు ముందుకు వేసి ఇంకా గొప్ప సేవలు అందించడం కోసం ఒక రాజకీయ పార్టీగా చేస్తుంది అనే విశ్వాసం నాకున్నది. ప్రజాస్వామ్య దేశం ఏది చేస్తుంది? బీఆర్ఎస్ చేస్తుందనా? బీఆర్ఎస్ చేస్తుంది అనుకున్నాను. మరి అంత చేస్తుంది అంటే ఇప్పుడు చేయలేకపోతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో అనుకున్నటువంటి పద్ధతిలో ప్రజలు ఎందుకో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కొంత అనుకున్న ఫలితం అయితే మాకు దక్కలేదు. రెండు అంశాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరిస్తున్నప్పుడు తెలంగాణ సమాజానికి మనం దూరం అయిపోతున్నామన్న భావన మీలో కలిగిందా? అది ఇది జరిగిన తర్వాత కలిగింది. ఈ విషయాన్ని కేసీఆర్ గారితో కావచ్చు, కేటీఆర్ గారితో కావచ్చు ఏమన్నా చర్చించారా? ఎందుకు ఇది ఖచ్చితంగా నాకున్నటువంటి నైజం ఏంటంటే, నాలో ఏ ఆలోచనలున్నా సందర్భాన్ని చూసి పంచుకునేటువంటి ప్రయత్నమే నేను చేస్తాను. చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? ఇక కేసీఆర్ గారిలో ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ రకంగా ఉంటుందని స్పాంటేనియస్గా అయితే వారు వ్యక్తీకరించారు. అదే వేరే కేటీఆర్ గారు కానీ, కొంత హరీష్ రావు గారు కానీ, ఇంకెవరైనా కానీ కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదంటే వాళ్ళకు మేము రాజకీయంగా వాళ్ళు పెద్ద స్థాయిలో పెద్ద అనుభవం ఉన్నప్పటికీ ఏజ్ రీత్యా వాళ్ళకు కొంత దగ్గరగానే ఉంటాం కాబట్టి మాతో పంచుకునే ప్రయత్నం, మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం, క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేసేవాళ్ళు. కేసీఆర్ గారి నుంచి అయితే పెద్దగా రాలేదు. కానీ ఆ రకమైనటువంటి దుస్థితి నాకు వస్తుందని మాత్రం భావించడం లేదు. కారణం ఏంటంటే, నేను ఇప్పటి దుస్థితి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పోయిన తర్వాత గతంలో మేము 9 పార్లమెంట్ స్థానాలు, 10-12 పార్లమెంట్ స్థానాలు గెలిచి 0కు పరిమితమైనాం కదా. ఆ దుస్థితి నాకు అచ్చంపేటలో ఉంటుందని మాత్రం నేను భావించడం లేదు. కారణం ఏంటి అని అంటే, అసాధ్యమైన నిర్ణయాలు లేకుంటే నేను ఇంక పెద్ద ఆస్పిరేషన్స్తోనో వెళ్ళడం లేదు. సిస్టంలో నిమగ్నం అవుతూ మెరుగైన సేవలు నా కేటగిరీ పీపుల్కు, నా అంటే నేను ఇచ్చేటువంటి నిర్వచనం మీ కేటగిరీ పీపుల్ అంటే ఏది? పేద వర్గానికి. మీ కేటగిరీ పీపుల్ అంటే పేదల, బడుగు బలహీన వర్గాల, అంటే మీ దళిత సామాజిక వర్గం. నేను ఇచ్చే డెఫినేషన్ నేను ఎక్కడ మాట్లాడేది నాకు తెలిసి మీరు వెరిఫై చేసుకుంటే మీ రికార్డులో కూడా అదే దొరుకుతుంది. నా అంటే నేను ఇచ్చే డెఫినేషన్ పేద. ఓకే, అది అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాల్లో పేదలు ఉన్నారు, నా మైనారిటీలలో పేదలు ఉన్నారు, దళితులలో పేదలు ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి కోసము, వాళ్ళను కాపాడే విధంగా, వాళ్ళను రక్షించే విధంగా, దేశాన్ని రక్షించే విధంగా, రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపే విధంగా ఎవరైతే ఆలోచన చేస్తారో, నేను ఈ ఓటమి పాలైన తర్వాత కొంత చదువుపైన దృష్టి కేంద్రీకరించి పుస్తకాలపైన ఎక్కువ నేను దృష్టి పెట్టడం జరిగింది. నేను అవగతం చేసుకున్న విషయాలను మా వాళ్ళతో పంచుకుంటా, వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాన్ని పుణికిపుచ్చుకొని అవగతం చేసుకొని వంట పట్టించుకొని అంతిమంగా సమిష్టి నిర్ణయంతో ముందుకు పోవాలనే ఆలోచన మాత్రమే నేను చేస్తున్నా. కాబట్టి అది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించేటప్పుడు అంత మేధోమదనం అయితే జరిగింది అని నేను అనుకోవడం లేదు. జరిగి ఉంటే మూడవసారి గెలిచిన తర్వాత ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు అని చెప్పేటువంటి ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు చెబుతున్న దేశ రాజకీయాలు కావచ్చు, జాతీయ భావం కావచ్చు, బీఆర్ఎస్లో కనిపించలేదా? కనిపించకపోయి ఉంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు మీరు కేసీఆర్ గారితో కలిసి కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేశారు, పార్టీ కోసం మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ రోజు కనిపించలేదా జాతీయ భావం? ఈ రోజుకు కనిపించలేదంటారా? అదే చెప్తా ఉన్నా నేను. మేము నాయకుడిని గుడ్డిగా ఫాలో అయినా నమ్మినాం. ఇప్పటికి కూడా వారిపైన గౌరవం ఉంది, వారికి ఆ కెపాసిటీ ఉంది. అంత గౌరవం ఉంది, పదే పదే గౌరవం అంటున్నారు. రాజీనామా లేఖలో కూడా కించెత్తు కూడా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడలేదు, ఏమీ చెరుదా. మరి అంత పాజిటివ్గా ఉన్నప్పుడు ఏం బాధ కలిగిందని అంటే, కేవలం జాతీయ భావంతోనే పార్టీని వీడుతున్నారా? జాతీయ భావం అంటే బీఆర్ఎస్లో కనిపించదంటారా? పొటెన్షియల్ కూడా కావాలి కదా. అంత పొటెన్షియాలిటీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి లేదంటారా? డెఫినెట్గా వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కన్ఫ్యూజన్ లో ఉన్నారు బాలరాజు గారు. కన్ఫ్యూజన్ అంటే పొటెన్షియాలిటీ ఉంది వీరిలో అంటున్నారు, మరి ఆ పొటెన్షియాలిటీ కావాలి కదా అంటున్నారు. ఏది కరెక్ట్? ఎగ్జిస్టింగ్ ఏదైతే ఇంకెక్కువ మెరుగైనటువంటి పొటెన్షియల్ కనిపిస్తూ ఉందో, ఇంకెవరైనా ఎక్కువ సమాజం గురించి ఆలోచించి చేసే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళ వల్ల నా సమాజానికి ప్రయోజనం కలవాలి తప్ప ఆ పొటెన్షియాలిటీని, ఆ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ను నా వ్యక్తిగత ఎదుగుదల కోసం నేను ఉపయోగించే ప్రయత్నం నేను చేయను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారు సాక్రిఫైస్ చేయకుండా ఉంటే ఈరోజు సమాజం ఈ రకంగా ఉండేది కాదు. మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి సందర్భంలో, లేదంటే ఎన్నో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి సందర్భాల్లో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి సందర్భాల్లో
కుటుంబంలో ఈ రకంగా జరుగుతుంది, తండ్రిగా కుటుంబ పెద్దగా మీ బాధ్యత నిర్వర్తించండి అని చెప్పకుండా ఎవరు ఉండరు, చెప్పి ఉండి ఉండొచ్చు. కానీ వారికి కుటుంబము, వ్యక్తిగత వ్యవహారము ఆ ప్రయోజనాల కంటే సమాజం యొక్క ప్రయోజనాలే గొప్పవి అని భావించి వారు త్యాగానికి సిద్ధపడ్డారు. నా త్యాగం కూడా కొంత ఇంకెక్కువ అప్లాజ్ వచ్చే విధంగా ఉండాలి, ఇంకెక్కువ ప్రశంసలు వచ్చే విధంగా ఉండాలి. రాజీనామా చేయడమే మీది త్యాగమా? అది త్యాగం అనట్లేదు. నేను రాజకీయాలు ఎంచుకోవడమే, రాజకీయాల్లోకి వచ్చి నేను నా వ్యక్తిగతము, నా కుటుంబం గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే కొంత త్యాగంగా భావిస్తాను. ఒక చిన్న సబ్జెక్ట్, ఇప్పుడు నాకు ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీని త్యాగం చేయడం కూడా సమాజ శ్రేయస్సు కోసమే. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి నా సంబంధాలు, ఇప్పుడున్నటువంటి నా గౌరవము, ఇప్పుడున్నటువంటి పార్టీని వదిలివేయడం అంటే ఒక రకంగా త్యాగమే. ఈ త్యాగం వెనక ఎవరు లేరంటారా? మీకు అందరికీ కూడా తెలుసు, నేను ముందే చెప్పిన మీకు, స్వతహాగా ఎదిగి వచ్చినటువంటి వాడిని. కరెక్ట్. కానీ తెలంగాణ జాగృతిలో మీరు పనిచేశారు. జాగృతి కవిత గారు నేను ఎప్పుడు జాగృతిలో పనిచేయలేదు. జాగృతిలో కళాకారులు, సింగరేణి కార్మికులు వీళ్ళందరూ ఉన్నారనేది బహిరంగ సత్యం. అవన్నీ ఉన్నారు, అది కాదనట్లేదు. నేను ఎప్పుడు కూడా ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా జాగృతిలో పనిచేయలేదు. కేటీఆర్ గారికో, కేసీఆర్, హరీష్ రావు గారికో, కవిత గారికో, లేకుంటే మా పార్టీలో ఎవరైనా ప్రామినెంట్ లీడర్స్ ఉంటే వాళ్ళ కోసమో నేను ఎప్పుడు పనిచేయలేదు. కేసీఆర్ గారి ఆలోచనలు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేసిన తప్ప. కానీ మీ రాజీనామా వెనుక కల్వకుంట్ల కవిత గారు ఉన్నారంటున్నారు. నేనేమంటున్నా, ఇక నవ్వొచ్చే విషయాలు మాట్లాడుతున్నారు, మళ్ళీ మా ప్రజలు ఈయనైంది మజా చేస్తున్నాడు అనుకుంటాను. కానీ ఈ రాజులో ఏమవుతుంది, ఏదైనా మాట్లాడినప్పుడు సందర్భాన్ని బట్టి నవ్వినా ఈయనకేముంది మంచిగా నవ్వుతూ ఉన్నాడని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకు నాకు ఎవరో నన్ను ప్రావోక్ చేస్తే కానీ, ఎవరో నన్ను నడిపిస్తే కానీ నడిచేది ఉండదు. మీరు అంటున్నట్లనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడు తెలంగాణ సమాజానికి కాస్త దూరం అవుతున్నట్టుగా అనిపించిందని మీ మనసు అనిపించింది అన్నప్పుడు, కవిత గారు కూడా ఇప్పుడు కుటుంబ కలహాల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి బయటకు చామని త్వరలో సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే పెడితే మళ్ళీ తెలంగాణ సమాజానికి దగ్గరగా ఉండే మరో పార్టీ రాబోతోంది. కాబట్టి గువ్వల బాలరాజు గారు అటువైపు ఏమైనా వెళ్తారా? అంటే అటువైపు వెళ్ళడానికే కల్వకుంట్ల కవిత గారు సూచన మేరకు రాజీనామా చేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది. నేను కల్వకుంట్ల కవిత గారి కంటే నేను ముందు ఎంపీగా కంటెస్ట్ చేసిన, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, నామినేటెడ్ పదవుల కోసం కానీ లేకుంటే ఇంకో విషయం ఇప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఆ డైలాగులని ఎందుకు. నేను ఏమంటున్నా నాగరాజు, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే 1.5 yearలోనే నేను ఎంపీగా కంటెస్ట్ చేసి 3,80,000 ఓట్లను ఆ రోజు ఒక రకమైనటువంటి వాతావరణం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఒక రకంగా రాయలసీమ బార్డర్గా ఉంది, ఆంధ్ర బార్డర్గా ఉంది. అటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి నికార్స్ అయినటువంటి యువకుడు దొరికిండు. ఇటువంటి యువకుడిని మనము ముందుకు తీసుకపోతే బాగుంటుంది. నా ప్రజలు కూడా, నా జిల్లా ప్రజలు కూడా మరో మాట ఆలోచించకుండా, నా వయసును లెక్కలోకి తీసుకోకుండా, చదువుకున్న యువకుడు మంచి లక్ష్యం కోసం వచ్చిండు, ఇతన్ని పార్లమెంటుకు పంపిద్దామని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈ ప్రజాస్వామ్యం త్రుటిలో నేను ఓటమి పాలు కావడం జరిగింది, కొన్ని ఓట్లతో నేను ఓటమి పాలు కావడం జరిగింది. అటువంటి నేను కవిత గారు స్థాపించే పార్టీయో లేకుంటే వచ్చినటువంటి కలహాలను దృష్టిలో పెట్టుకోనో, ఈ కలహాల వల్ల నాకు డిస్టర్బెన్స్ ఏర్పడుతుందో అనో నిర్ణయం తీసుకోవడం కాదు. నా ముందున్నటువంటి లక్ష్యం గొప్పది కాబట్టి, పెద్ద ప్రజలకు ఇంకా అదనంగా సేవలు అందించేటువంటి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయని అన్వేషణ మొదలుపెట్టిన కాబట్టి, నాకు ఒక స్థాయి అవగాహన వచ్చింది కాబట్టి, ఇవన్నిటిని నా నియోజకవర్గ ప్రజలతో పంచుకొని, ఒకవేళ చేరితే కూడా అది జాతీయ పార్టీల్లోనే, జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీల్లోనే, సెక్యులర్ పార్టీలోనే, ప్రజల గురించి ఆలోచించే పార్టీలలోనే, ఆంతర్యాలను రూపుమాపుతూ సమానత్వం నెలకొల్పే ఆలోచనలతోనూ ఉన్నటువంటి పార్టీలోనే చేరుతాను తప్ప, ఏ వర్గాన్ని కించపరిచే ప్రయత్నం చేసినా, లేకుంటే కలహాలను సృష్టించి విభజించు పాలించు అనే ధోరణిలో ఏ పార్టీ వెళ్ళినా ఆ పార్టీలకు మాత్రం నేను చేరను అనేది మాత్రం ఈ యూటీవీ ద్వారా నేను నా ప్రజలకు, తెలంగాణ వాదులకు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సెక్యులరిస్టులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా చక్కటి విషయం చెప్పారు. సరే, తెలంగాణలో అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత తెలంగాణ సమాజం దూరమే కావడం కాకుండా జాతీయ భావం దేశ రాజకీయాల్లో దాంట్లో కనిపించడం లేదని మనం కాసేపు అనుకుంటే, అటువైపు మనం పక్కన వెళితే తెలంగాణ సమాజానికి దూరం అవుతోంది అంటే తెలంగాణ సమాజానికి గువ్వల బాలరాజు చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్నారు.
మరి తెలంగాణ సమాజానికి బాగా దగ్గర ఉండే పార్టీలు, జాతీయ భావత కలిగిన పార్టీలు అయితే కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉండేది. ఈ రెండు కూడా తెలంగాణ పార్టీలు కాదవి, ఇక్కడ జాతీయ స్థాయి పార్టీలు అవన్నీ కూడా. తెలంగాణలో అవతరించి ఈరోజు జాతీయ స్థాయికి ఎదిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా వచ్చింది, తెలంగాణ సమాజం నుంచి వచ్చిన పార్టీ అది. కానీ రెండు తెలంగాణ సమాజానికి దగ్గర లేవు. ఇలాంటప్పుడు మీరు ఏ పార్టీని ఎంచుకుంటారు? ఒకవేళ సెక్యులర్ పార్టీగా ఎంచుకుంటే కాంగ్రెస్ పార్టీ, మాట్లాడే వాక్ స్వాతంత్రం కూడా ఎక్కువగా ఉంటుంది. జాతీయ పార్టీ అది, ఒకవేళ జాతీయ భావము అవన్నీ కూడా వాటిలో కనిపించదు. లేదా బీజేపీని ఎంచుకుంటే అది మతతత్వ పార్టీగా ఉంటుంది, హిందుత్వం ఎక్కువగా ఉంటుంది, బ్రాహ్మణవాదం కావచ్చు, అగ్రవర్ణాల ఆధిపత్యం కావచ్చు ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్తే గువ్వల బాలరాజు గారికి, ఒక దళిత బిడ్డ అయిన గువ్వల బాలరాజు గారికి అంతటి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంటుందా? మరి ఎటువైపు వెళ్తారు అసలుకి? ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనేది అంటున్నారు అందరూ కూడా. అదే అంటున్నా, ఈ కన్ఫ్యూజన్కు తెరదించుతాం ఈరోజు రేపట్లో అయిపోతుంది. మీరు ఏదైతే చెప్పినరో ఈ రెండు జాతీయ పార్టీలు, ప్రస్తుతం ఇంకా మనము సీక్రెట్ ఏం లేదు, రెండు పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలలో నా ఐడియాలజీని మిళితం చేస్తూ పోతే నాకు ఆ కంఫర్టబిలిటీ ఉంటుందా లేదా చూస్తా. నాకు లేదే అనుకోండి, అవసరం అనుకుంటే ఏ పార్టీ లేకుండా, ఏ రాజకీయ పార్టీ లేకుండా ఒక ఉద్యమకారుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తా తప్ప నా ఆశయాలు లేకుంటే నా ఆలోచనలకు భిన్నంగా కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేసేదానికైతే నేను సిద్ధపడను. ఏం సాధించాలని ఉద్యమాలు చేయాలనుకుంటున్నారు మీరు అసలుకి? ఇప్పుడు నేను పుట్టడం గిట్టడం అనేది నాకు నచ్చనటువంటి విషయం. పుట్టినము గిట్టేలోపు ఏదైనా మనకంటూ మన కెపాసిటీలో ఏదైనా సమాజానికి సేవ చేయాలి, మార్పును తీసుకురావాలి, సమానత్వాన్ని నెలకొల్పాలి. ఈ న్యూనతా భావాలు నా అటువంటి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో ఈ న్యూనతా భావాన్ని పోవాలి, దూసుకొని వెళ్ళాలి, ప్రజాకోణంలో పనిచేయాలి, రాజకీయ రంగంలో. అదే చేశారు కదా ఇంతకాలం మీరు అచ్చంపేటలో. అదే చేసిన, ఇంకా రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు, ఒక చక్రమే తిప్పారు. అసలు మీకంటూ తిరుగు లేకుండా చేశారు అసలుకి కదా. ఇంకా ఏం చేయాలి మీరు? నాకు తెలిసి ఒక లేబర్ మేస్త్రీ కుటుంబం నుంచి వచ్చిన గువ్వల బాలరాజు గారు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా ఏం కావాలి అసలుకి? చెప్పాలంటే గువ్వల బాలరాజు గారి యొక్క పర్సనాలిటీకి, ఆయనకు ఉండే యాటిట్యూడ్కి సంబంధం లేకోకుండా పోతుంటుంది. ఆ యాటిట్యూడ్ కూడా కాస్త ఇబ్బందికరంగా మారిపోయింది రాజకీయాల్లో అంటారు. ఎవరేం మాట్లాడుకున్నా కానీ ప్రతిదీ వయస్సు, అనుభవాన్ని, సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటుంది. నిజంగా మీరు అదే అగ్రెషన్ చూడాలి అనుకుంటే సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాము. ప్రతిసారి మనకు ఉన్నాయి కదా ఆయుధాలు అని ప్రతిసారి వాడడం ఎందుకు? నా అగ్రెషన్, నా ఆగ్రహం ధర్మాగ్రహం, ఆ ధర్మాగ్రహం అవసరమైనప్పుడు నేను ప్రదర్శిస్తా. ప్రతి సందర్భంలో అదే కోరుకుంటున్నారు అని మళ్ళీ మీరు నన్ను అటువైపు ప్రయాణించే ప్రయత్నం చేసినా, ఎవరిని ఇన్స్టిగేట్ చేసే ప్రయత్నం చేసినా నాకంటే ఆలోచనలు ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా అఫ్కోర్స్ అగ్రెషన్ ఉండొచ్చు. నేను చాలాసార్లు డెఫినేషన్ అందరికీ చెప్తూ ఉంటాను. నా ఆగ్రహం ధర్మాగ్రహం. నేను ధర్మాగ్రహం కోసం ధర్మాగ్రహంతోనే ఉండకపోయి ఉంటే ఈ పార్టీకి నేను ఎప్పుడూ ప్రజల చేత తిరస్కరించబడేవాడిని. నిజంగా జాతీయ భావము ఏదో సాధించాలని వెళ్తున్నారా, లేకపోతే దత్త తండ్రి అంటే ఎంతో దగ్గరగా ప్రేమించిన, చెప్పాలంటే బయట డిస్కస్ చేస్తుంది. గతంలో తవ్వకాల్లో గువ్వల బాలరాజు గారికి ఒక వజ్రం దొరికితే ఆ వజ్రాన్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి దత్త తండ్రి కేసీఆర్ గారికి, అన్న అయిన కేటీఆర్ గారి చేతుల్లో పెట్టారు. దాని తర్వాత ఇంకా ప్రాధాన్యత పెరిగింది గువ్వల బాలరాజు గారికి. అలాంటి బాలరాజు గారు పార్టీని ఎందుకు వీడుతున్నారు? ఎందుకు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు భయపడా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు భయపడా, ఇంకా వేటికి గతంలో అంటే మొత్తం కూడా అచ్చంపేట అంటే నల్మల ఫారెస్ట్లో నల్మల ఫారెస్ట్ అంతా కూడా గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాల విషయాలు బయటికి వస్తాయని భయపడిపోతున్నారా అనేది పెద్ద డిస్కషన్ జరుగుతుంది. గువ్వల బాలరాజు అంటేనే తెరిచిన పుస్తకం. ఓకే, నా నుంచి మీరు ఏదైనా దాంట్లో కొన్ని దాచిన పేజీలు ఉన్నాయంటున్నారు, కనిపించని పేజీలు ఉన్నాయి, డార్క్ పేజీలు ఉన్నాయంటున్నారు. కనిపించని పేజీ గురించే నేను చెప్తా ఉన్నా. బయట ప్రొజెక్ట్ అయ్యింది ఒకటైతే, ఇంకా వాస్తవం మరొకటి ఉంది. అది నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తా. కనిపించని పేజీ ఏంది అంటే, కనిపించని పేజీని ఇప్పటి నుంచి ఇప్పుడు చెప్తా ఉన్నాను మీకు. బాలరాజ్ అని పిలిచే ప్రయత్నం చేయకండి దయచేసి. డాక్టర్ గువ్వల బాలరాజ్. ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ లా. దాని తర్వాత ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఐఎస్బిలో ఈ ఓటమి పాలైన తర్వాత 1 year కోర్స్ నేను నా నాలెడ్జ్ను పెంచుకోవడం కోసము, నా స్కిల్ను అప్గ్రేడ్ చేసుకోవడం కోసం
ఇంకా కూడా చదువుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రేరణతోన నేను చివరి వరకు కూడా ఏదో చదువుతూనే ఉంటా, సమాజ శ్రేయస్సు కోసం అన్వేషణను మొదలు పెడుతూనే ఉంటా, మార్గాన్ని కనుక్కుంటూనే ఉంటా. మీరు అన్నట్టుగా వజ్రం దొరికింది తీసుకుపోయి కేసీఆర్ గారి చేతుల్లో పెట్టినంతటి ఇన్నోసెంట్ అంటూ, నేను అంత ఇన్నోసెంట్ ఏం కాదు. నేను చట్టాలపైన అవగాహన ఉంది. నిజంగా ఒకవేళ అటువంటిది ఏమైనా దొరికితే ప్రభుత్వానికి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో లేదంటే దాచిపెట్టి నేను డబ్బులు చేసుకునేటోను కాదు. నేను చాలా ఇది తెరిచిన పుస్తకము అంటే నా దృష్టికి ఏదైనా అంశం వస్తుంది. కేసీఆర్ గారు ఎందుకు నన్ను బోల్డ్గా ఎంచుకున్నారు? మీరు ఇంతకుముందు చెప్పిన ఫామ్ హౌస్ కేసులో బోల్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి నైజం కలిగిన యువకుడు, ఏకైక యువకుడు గువ్వల బాలరాజ్ అని. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నము, కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలరాజ్, నువ్వైతేనే సరైనోడివి, నీవైతేనే అక్కడ ఏం జరిగిందో మాకు ఉన్నది ఉన్నట్టు సమాచారం అందుతుంది. నేను కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో ఇంకెవరినో పంపించాలంటే నా కుటుంబం నుంచి పంపిస్తే ఎవరు నమ్మరు కూడా. నువ్వు నా కుటుంబ సభ్యుడితో సమానము, నా కొడుకుతో సమానం అని నన్ను భావించి నా పైన విశ్వాసం పెట్టి నా ఫామ్ హౌస్ కేసు పంపిస్తే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ కేసు విషయంలో మీరు ఒకవేళ సుదీర్ఘంగా మాట్లాడాలని ఇంకోసారి మాట్లాడదాం. నాకు ఈరోజు నా ప్రజలకు టైం విఫలంగా ఇంకోసారి మాట్లాడదాం. మిగతా విషయాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పేటువంటి ప్రయత్నం, అడిగేటువంటి ప్రయత్నం చేయండి. కానీ జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్లో లేదనుకుంటున్నారా పొటెన్షియల్ అంటే ప్రస్తుతానికైతే నేను లేదని అనుకుంటున్నా. నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో పోటీ పెరగాలి. అలాంటి బీఆర్ఎస్కి అంటే రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణలో కావచ్చు, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గువ్వల బాలరాజ్ భవిష్యత్తు ఉండదా? గువ్వల బాలరాజ్ has created an unavoidable circumstances in political arena. ఓకే, రాజకీయ వ్యవస్థలో ఒక అనివార్యత నెలకొల్పి కూర్చున్నాడు గువ్వల బాలరాజ్ తన హార్డ్ వర్క్ తోన. నేను అదే అడుగుతున్నా. అదే అంటున్నా. రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఇక బీఆర్ఎస్ కి భవిష్యత్తు ఉండబోదా, అంటే బీఆర్ఎస్ లో కొనసాగితే బాలరాజ్ డాక్టర్ గువ్వల బాలరాజ్ గారి భవిష్యత్తు ఉండదా? దట్స్ ఇట్. అది కరెక్ట్, అది మంచి పని చేసిండ్రు. ఇప్పుడు గువ్వల బాలరాజ్ ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే మెరుగైన సేవలు అందించడానికి అవకాశం లేదని భావిస్తున్నాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఈరోజు జాతీయ పార్టీగా ఆవిర్భవించే సందర్భంలో కొంత చేదు అనుభవాలని కూడగట్టుకున్నది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఫిలాసఫీతోన ముందుకు పోతూ ఉంటారు. ఏమని రాహుల్ గాంధీ గారేమో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకోవడం కోసం వారు పాదయాత్ర చేసి మీరు అక్కడ రాష్ట్రంలో ఉండండి, దేశంలో మనం పాలన కొనసాగిస్తేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కేంద్రంలో సరైన ప్రభుత్వం వస్తేనే రాష్ట్రాలు బాగుపడతాయని వారు ఒక సంకేతం ఇస్తున్నారు. బీజేపీ ఏమో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయని అంటున్నారు. నేను అన్నిటినీ అవగాహన చేసుకున్న తర్వాత రాష్ట్రం తనకున్నటువంటి వనరులతోన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పథంలో నడిపించాలనుకున్నా కేంద్ర సహకారం లేనిదే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. ఉదాహరణకి అనుకోండి, ఇప్పుడు ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. మన కాళేశ్వరం నిర్మాణం విషయంలో కూడా చూడండి, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపకుండా, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా, అంతర్రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం లేకుండా ఒక ప్రాజెక్టు నిర్మించేటువంటి పరిస్థితి లేదు. ఒక నేషనల్ హైవే నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు రాంది ఇక్కడ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగదు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ రావాలి, టూరిజం అభివృద్ధి జరగాలంటే పరిమితమైనటువంటి రాష్ట్ర బడ్జెట్తోన రాష్ట్రాల అభివృద్ధిని సాధించడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాలకు పోయి పోర్ట్రే చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ను చేసినా ఆ ప్రభుత్వాలు, ఆ దేశాలు అంతగా ఆకర్షితం కావు. అదే దేశ పొటెన్షియల్ను, మన దేశానికి ఉన్నటువంటి అనుకూలతలను ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు చెప్పగలిగితే, ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురాగలిగితే, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ను ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం కోసం వేదికను కలిగించగలిగితే, దానికి కావాల్సినటువంటి అష్యూరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, భవిష్యత్తులో ఇంకొకరే అయ్యిండ్రని అనుకుందాం. ఎవరైనా సరే ఆ ప్రధాని మాటకు వెయిటేజ్ ఉంటుంది తప్ప నేను అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారి మాటకు అంత వెయిటేజ్ ఉండదు. అది నమ్మి రారు. మీకు దేశ రాజకీయాల మీద ఉన్న అవగాహన కావచ్చు, మీలో ఉన్న దాగి ఉన్న జాతీయ భావం గురించి ఎప్పుడైనా కేసీఆర్ గారితో డిస్కస్ చేసి నేను ఢిల్లీకి వెళ్తాను, నన్ను పార్లమెంట్కి పంపించండి అని మనం అడిగారా? నేను అడగక ముందే నన్ను 2009లో ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన 2 రోజులకే
నన్ను కన్విన్స్ చేసే పని కూడా లేదు. గువ్వల బాలరాజ్ ఎంపీగా పోటీ చేయి పొత్తులో భాగం అంటే ఆలోచించకుండా వెళ్తాడనే ఆలోచనతోనే నాకు అవకాశం ఇచ్చిండ్రా, లేదు అంటే తప్పని పరిస్థితుల్లో ఇచ్చిండ్రా, లేదు అంటే చంద్రబాబుతో మాట్లాడి కన్విన్స్ చేసి నన్ను ఎమ్మెల్యేగానే నిలబెట్టలేకపోయిందా తెలియదు. కానీ నాలో ఉన్నటువంటి జాతీయ భావాలు, నాకున్నటువంటి క్యాలిబర్, నాకున్నటువంటి క్వాలిఫికేషన్, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ గొంతు పార్లమెంటులో వినిపించాలని భావించిందా నాకైతే తెలియదు. 2009లోనే నాకు ఎంపీగా అవకాశం ఇచ్చిన అంటే 2009లో మీరు అక్కపోయినా ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారు మరి 2024 ఎన్నికల్లో మీరు ఎంపీగా వెళ్ళాలని 2024 ఎన్నికలు పార్లమెంట్కి 23 మీకు అసెంబ్లీ 24 పార్లమెంట్ 24 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా వెళ్ళాలని మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక, నాగల్ కర్నూలు ఎంపీగా వెళ్ళాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక మిమ్మల్ని కాదని, దత్తపుత్రుని కాదని అప్పుడప్పుడే కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు ఆర్డర్లో పెట్టారంటారు? ఇది మాట్లాడితే కొంత కాంట్రడిక్షన్కు తావిస్తుంది. ఇప్పుడున్నటువంటి ట్రాన్సిషన్ సమయంలో ఇరిటేషన్స్కు స్కోప్ ఇవ్వద్దు, ఇతరులు మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. మనం డిసిషన్ తీసుకొని ముందుకు పోయేటప్పుడు పాలిస్డ్గా ఉన్నతంగా నలుగురు మెచ్చే విధంగా ఉండాలని మాత్రమే నేను ఈ విషయాలన్నీ కూడా కోట్ చేయట్లేదు. నిజంగా కానీ బయట ఉన్న ప్రచారాన్ని మీరు చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సైలెంట్ గా చాపకంత నీరులాగా ఆయనకు ప్రాధాన్యత పెరుగుతోంది, గువ్వల బాలరాజు ప్రాధాన్యత తగ్గుతోంది, అందుకే ఆయన ఇమీడియట్ గా ఈ స్టెప్ తీసుకున్నాడు అంటున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ ప్రాంతానికి సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఆ స్కూల్లో ఆయన చదువుకున్నారు, గతంలో ఆయన రిలేటివ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడ వస్తున్నాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇంకొకరు అక్కడికి రావడము, గువ్వల బాలరాజు గారు ప్రాధాన్యత తగ్గడము రెండు ఒకేసారి జరుగుతున్నాయి. అందుకే గువ్వల బాలరాజు గారు ట్విట్ అయ్యారు పార్టీ నుంచి. అది కాదు వాస్తవం, అది కారణాలుగా నిజంగా చెప్తే చెప్పవచ్చు, కానీ ఆ ఉద్దేశం నాకు లేదు. 2009లో నేను కొన్ని ఓట్లతో, స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పుడు నేనే సరైన అభ్యర్థిని 2024లో. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన మాట, వాళ్ళు హార్డ్ టైంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, అందరూ పార్టీ వీడిపోతున్నటువంటి సమయంలో మనల్ని కొంత విశ్వాసం ప్రజల్లో సన్నగిలినప్పుడు మన దగ్గరికి ప్రవీణ్ వస్తున్నాడు ఇద్దాము అని ఒక మాట మాత్రమే చర్చ జరిగింది హార్డ్ టైంలో. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో ఆ ప్రావొకేషన్ ఏదైతే ఉందో, స్వార్థపూరిత రాజకీయాల కోసమా లేకుంటే వారికి ఉన్నటువంటి ఆశయమా తెలియదు, ప్రభుత్వం నుంచి ఇంకా బాగా పనిచేయించాలని కోరుకున్నారా తెలియదు. ప్రవీణ్ గారు కూడా వచ్చిండ్రు, సమాజంలో బీఎస్పీ పార్టీలో చేరి ప్రభుత్వాన్ని కొన్ని అయితే అనరాని మాటలు అన్నారు, వాడకూడని భాషలో మాట్లాడినరు. ఇట్లా చాలామంది ఆ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం, కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం తిరిగి రాకుండా ఉండేటువంటి వాతావరణాన్ని నెలకొల్పినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా ఉన్నటువంటి వారిలో ప్రవీణ్ గారు కూడా ఒకరు. వారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు అన్నారు కదా ఈ హార్డ్ టైంలో వదిలేసిపోమని, నేను హార్డ్ టైంలో వదిలేసి వెళ్ళలే, నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు కదా అని నేను డిఫర్ కాలేదు. ప్రవీణ్ గారికి అవకాశం ఇస్తే ఒక నిఖార్స్ అయినటువంటి పార్టీ కార్యకర్తగా నేను ప్రూవ్ చేసుకున్నా. అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాములు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి పేరుండి పనిచేసుకుంటూ పోయినా, వారి కుమారుడికే టికెట్ ఇచ్చిన వారికి, మా ప్రవీణ్ గారికి, మేము నిలబెట్టినటువంటి ప్రవీణ్ గారికి చాలా ఓట్ల తేడాతో రాములు గారి సొంత నియోజకవర్గమైన 3rd ప్లేస్కి వెళ్ళేటువంటి స్థాయిలో నేను పనిచేయడం జరిగింది. అంటే నేను నా గెలుపు కోసం ఎంత పనిచేసినాను, అంతకంటే గెలుపు కారణాలను నేను క్రోడీకరించి కొంత దాన్ని ఇంకా మార్పు చేసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళి మంచి ఓట్లు వేయించే ప్రయత్నం చేసిన. అంటే హార్డ్ టైంలో నేను ఉన్నట్టే కదా. ఇంకా ఈ సంవత్సరన్నర కాలంలో కూడా నేను ఎక్కడ ఏదో టెంప్ట్ అయిపోలేదు కదా. మా నియోజకవర్గం ప్రాధాన్యత తగ్గలేదా బీఆర్ఎస్లో? అదే చెప్తా, లెట్ మీ ఫినిష్ ఇట్. ఎప్పుడైతే మా నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గం నుంచి నా ఓటర్గా ఉండి చాలా సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవంగా నా విషయంలో బయట ఏం ఎమ్మెల్యే గారు గువ్వల బాలరాజు గారి ఓటర్నండి నేను అని పరిచయం చేసేవారు. డాక్టర్ గువ్వల బాలరాజు గారు, ఇప్పుడు డాక్టర్, అప్పుడు కాదు బాలరాజు గారు, బాలరాజు గారు ఓటర్ను నేను, నాది అచ్చంపేట అని చెప్పేటువంటి వారు ప్రయత్నం చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఆ రకమైనటువంటి రిలేషన్ ఏర్పాటు చేసుకున్నా. కానీ పార్టీ అధినేతను, పార్టీని తిడుతూ అనరాని భాష మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు తాను అనుకున్నటువంటి లక్ష్యం కోసము పంతా ఏదైనా ఎంచుకుని ఉండొచ్చు, అవి మాట్లాడుతున్నప్పుడు అందరికంటే మొదటగా రియాక్ట్ అయ్యేది, కండెమ్ చేసింది నేను అని మాత్రం చాలా గర్వంగా చెప్తా ఉన్నా. అంటే ఆ సమయంలో నన్ను టార్గెట్గా చేసి నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారం రోజులలోనే ప్రభుత్వము, నేను, నా సతీమణి ఒక
దేవాలయ ప్రారంభోత్సవానికి నేను వెళ్తూ అంబటిపల్లిలో కావాలంటే డేట్ చెక్ చేసుకోండి మీరు. అంబటిపల్లి గ్రామము, లింగాల మండలం. ఆ గ్రామంలో దేవాలయ ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందితే నేను వెళ్తూ ఉంటే, నేను నా సతీమణి వెళ్తూ ఉంటే నన్ను వెల్దండ పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ఆపి, ఇంకా కేసు చేసిందా లేదా భవిష్యత్తులో తెలుస్తుంది, మమ్మల్ని తిరిగి మళ్ళీ ఇంటి వరకు పోలీసు వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా తిరిగి వెళ్తే కష్టం అని చెప్పేసి నన్ను ఇంటి దగ్గర చేర్చి వెళ్ళడం జరిగింది. నేను ఏదైతే ప్లేస్ నిర్ధారించి ఇక్కడికి వస్తున్నామో అందరం కలిసి వెళ్దామని నన్ను అవమానించిన నాయకులు, నా అన్నదమ్ములను అందరం కలిసి వెళ్దామని, జనరల్గా నాయకుడు అన్నప్పుడు వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ ఇస్తాం. ఆ కమ్యూనికేషన్లో భాగమే హాజీపూర్ అని అచ్చంపేట మండలంలో శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటుంది. హాజీపూర్ చౌరస్తాలో నేను స్థలాన్ని నిర్ధారించి ఆ ప్లేస్ డిసైడ్ చేసి అక్కడికి వెళ్తుంటే అక్కడే కావాలని కాంగ్రెస్ పార్టీ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి అదే స్పెసిఫిక్ ప్లేస్లోనే, అంటే అంత టార్గెట్ చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, నా వెంబడి నడిచినటువంటి వాళ్ళను అరెస్టులు చేస్తారు, వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తారు, వారు చిన్న చిన్న పనులు ఏమైనా ఆటంకాలు సృష్టించి వాళ్ళ వైపు మలుపుకునే ప్రయత్నం చేస్తారు అని అనుకున్నాం. అదే రకంగా చేసుకుంటూ పోయినారు. ఎథిక్స్ ఉన్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు, నా పైన నమ్మకం ఉన్నోళ్ళు, మళ్ళీ నా పైన ప్రేమ ఉండి కూడా ఎత్తుగడగలిగినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ వెళ్ళిండ్రు, కొంతమంది నాతోనే ఉన్నారు. అదే పోరాట పటిమతోనే పోతా ఉన్నా. నిజంగా నేను ఉద్దేశం స్వార్థమే అయితే అధికార పార్టీలో చేరడానికి పూర్తి స్థాయి అవకాశాలు నాకు ఉండే. ఓకే, అప్పుడు చేరకుండా ఇప్పుడు ఇతర పార్టీలో అక్కడ ఫైటింగ్ ఎక్కువ ఉంది కదా మీకు. అంటే గతంలో ప్రతాప్ రుద్రుని కోట పైన కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలని మీరు అనుకున్నప్పుడు, అప్పటి కలెక్టరు, ఇప్పుడున్న డిఎఫ్ఓ మీరందరూ కలిసి అనుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేయడం జరిగింది కదా. ఆ రోజు నుంచే మీకు కాంగ్రెస్ పార్టీతో కొంత గ్యాప్. ఆ రోజు కాదు, నేను ఉద్యమాన్ని వాస్తవంగా నాది వనపర్తి, నేను హైదరాబాద్లో స్థిరపడ్డా యువకుడిగా, అప్పుడప్పుడే చదువులు కంప్లీట్ చేసుకొని వచ్చినట్టుగా నా పర్సనాలిటీ అనుకోండి, నా విధానం అనుకోండి, నా సింప్లిసిటీ అనుకోండి, ఎవరికి అంచనా వేసుకోకుండా చాప కింద నీరులా ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ఒక అనివార్యత నెలకొల్పి మాకు గువ్వల బాలరాజే కావాలనే వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాయకుడిగా, ఉద్యమకారుడిగా, ఉద్యమాన్ని మా ఏరియాలో నడిపించే నాయకుడిగా ఉండాలి, ఉద్యమం సాధించినందుకు ప్రజాప్రతినిధిగా కూడా వీరే ఉండాలని, నాకు అన్ని ఆటంకాలు వచ్చినా, నా పైన ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా నేను విశ్వసించినటువంటి నా ప్రజలు నన్ను నాయకుని చేసిండ్రు. ఇదంతా కూడా అయినప్పటికీ నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా, సమాజంలో ఎంతో కొంత గువ్వల బాలరాజు అంటే గుర్తుపట్టే పరిస్థితి ఉన్నా, నా పైన ఎన్ని కుట్రలు చేసినా, దాడులు చేసే ప్రయత్నం చేసినా, నన్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, నన్ను వాళ్ళ పార్టీలలో చేర్చుకునే ప్రయత్నం చేసినా, కేసీఆర్ గారి నాయకత్వం పైన విశ్వాసం ఉండి కేసీఆర్ గారు వెంబడే నడవడం జరిగింది. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు కేసీఆర్ గారి కోసమో, పార్టీ కోసమో, వారి ఇప్పుడు నడుస్తున్నటువంటి రచ్చ విషయంలోనో వీటి విషయాలకే సంజాయిషి ఇస్తూ ఇతర పార్టీల వాళ్ళు, ఇతర నాయకులు వీళ్ళను మాట్లాడినటువంటి, మన పార్టీని మాట్లాడినటువంటి వారిపైన విమర్శలు సంధించడము, ప్రతి విమర్శలు చేయడము, ఇవన్నీ చేయడానికి నా విలువైన సమయాన్ని కేటాయించే ఉద్దేశం అయితే నాకు లేదు. అసలు నిఖార్సైన రాజకీయ నాయకుడు ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్గొనదు. గతంలో రాయలగండి చెరువు దగ్గర కూడా కొన్ని తవ్వకాలు జరిగితే అక్కడ వాళ్ళందరినీ కూడా పట్టుకొని మిషనరీ అంతా తీసుకొని వీళ్ళందరూ కూడా గువ్వల్ బాలరాజు మనుషులే వీళ్ళందరూ కూడా అని ఆ విషయంలో కూడా మీ పైన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా దీన్ని ఇన్డెప్త్గా స్టడీ చేయాలని ఉంటే, రాయలగండి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆ తవ్వకాలు ఏదైతే జరిగినాయో పెద్దలు రేవంత్ రెడ్డి గారి వదిన, సొంత వదిన, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్ళి గుప్త నిధుల కోసం తవ్విండ్రు అని పోలీస్ రికార్డులో ఉంది. అది చెరిపేసిందా ఏమైందో మేమేమో అఫీషియల్స్ కాదు, నేను ఏం జరుగుతుంది వ్యవస్థలో అని నా పరిధిని మించి పోయే వ్యక్తిని కాదు. కానీ అప్పుడు మాత్రం వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు అయిన మాట వాస్తవం. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడి వెంట నడుస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్, పేరు చెప్పడము వాళ్ళని పెద్దగా చేయడం నాకు ఎందుకు, కానీ గవర్నమెంట్ టీచర్ ఉండి కూడా వారికి అనుంగు శిష్యులుగా ఉండి కూడా కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి అక్కడే రాయలగండి చెన్నకేశవ స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గుప్త నిధులు తవ్వుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అది వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ నైజం, వాళ్ళ ఆలోచన విధానము. కానీ నేను ఎప్పుడు దేవాలయాలను నిర్మించిన తప్ప, అదే దేవాలయం దగ్గరికి స్వామి చిన్నజీఆర్ గారిని నేను తీసుకువెళ్ళిన తప్ప,
దేవాలయాలకు గండి కొట్టి దేవాలయాలను కూడా దోచి దేవుణ్ణే ఇక బట్టబయలు చేసేటువంటి కుసంస్కారిని, లేకుంటే అట్లా సిద్ధాంతాలు లేనిది, దేశభక్తి దైవభక్తి లేనని కాదు నేను. మీ సిద్ధాంతాలన్నీ చూస్తే పాజిటివ్గా ఉంటాయి, కానీ ఇక్కడ బైరాపురం చెరువు దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు వజ్రం దొరికిందంటారు, అక్క మహాదేవి గుహలు కూడా తవ్వేశారు, ఇవన్నిటి వెనుక మీరున్నారు, మీ షాడో ఉంది అక్కడ అనేది ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారంటారు? అప్పుడు అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించిన బయట పెట్టకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పవర్ఫుల్గా రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వమే ఇక్కడ ఉంది. ఓకే, నిజంగా వాళ్ళు నేను చేసిన నేరం ఏమైనా ఉంటే ఈ దెబ్బతో నన్ను రాజకీయాల నుంచే పక్కకు తప్పించవచ్చు, లేకుంటే ఈ దెబ్బతో శాశ్వతంగా నన్ను జైల్లో పెట్టేటువంటి పూర్తి స్థాయి అవకాశాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఎంక్వైరీని డెప్త్గా చేయమనండి. నేను ఒకవేళ ఎక్కడైనా ఇటువంటి అవినీతి లేకుంటే అరాచకము సంఘ విద్రోహ కార్యక్రమాలు ఏమైనా చేసి ఉంటే నన్ను చట్టపరంగా శిక్షించమని చెప్పండి, నేను పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తా ఉన్నాను. మీరు ఇప్పుడు అన్నారన్నమాట కక్షపూరితమైన రాజకీయాలు చేసే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోందని, కానీ మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలోని పెద్ద పెద్ద తలకాయలు నాతో టచ్లో ఉన్నారు, నన్ను పిలుస్తున్నారని అన్నారు. ఓకేనంటే గువ్వల బాలరాజు గారిది నిజంగా అంత పెద్ద తలకాయ? పెద్ద పెద్ద తలకాయలు మీతో టచ్లో ఉండడానికి మీరు అంత పెద్ద తలకాయనా కాదంటారా? అంత తక్కువ అంచనా ఉందా నా పైన అని? అంటే నేను అంచనా గురించి కాదు, ప్రజల అంచనా. అంటే డాక్టర్ గువ్వల బాలరాజు అంత పెద్ద తలకాయ, పెద్ద పెద్ద తలకాయ అవునా కాదా? సరే, నేను ప్రజల గురించి మర్చిపోదాం. నాగరాజ్ గారు, మీరు ఐ డ్రీమ్ లో ఉన్నప్పటి నుంచి మీరు జర్నలిస్ట్ గా మీరంటే గౌరవం ఉంది, మీకు నాకు మంచి సంబంధాలే ఉన్నాయి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తున్నా. ఒక మాట ఒక బ్రదర్ గా నా క్యారెక్టర్ గురించి లేదంటే నా స్టేచర్ గురించి మీరు ఒక మాటలో చెప్పండి. నాకున్న పర్సనల్ ఒపీనియన్ అయితే గువ్వల బాలరాజు కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, సమాజం పోకడ గురించి తెలిసిన వ్యక్తి, తన వే అనేది తన దారి రహదారి అన్నట్టుగా వెళ్తుంటారు, తన స్ట్రైట్ గా వెళ్తుంటారు, ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి అని నేను నమ్ముతాను. అంటే సమాజం మరో రకంగా చూస్తుంటుంది కదా, అంటే సమాజం మరో రకంగా. అది పక్కన పెట్టి నేను ఒకటే సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నా. మీరు అంటున్నారు కదా మీరు అంత పెద్ద తలకాయనా అని, నా గురించి ఒక మాటలో వర్ణించండి మీరు. అంటే రాజకీయాల్లో కావచ్చు, మీ సామాజిక నుంచి ఎదిగిన వారిలో మీరు పెద్ద తలకాయ నేను భావిస్తున్నాను. చాలు కదా నాకు. సరే, సామాజిక వర్గం నుంచి భావించిన సమాజం వల్ల భావిస్తుంది అంత పెద్ద తలకాయ బాలరాజు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయలు. నాకు క్రెడిబిలిటీ ఉంది, నాతో మాట్లాడేటువంటి వాళ్ళందరి పేర్లు బయట పెట్టే పరిస్థితి ఉండదు, వారు నా వెల్ విషర్స్ అయి ఉంటారు, లేకుంటే అదే పార్టీలో వాళ్ళు ఎదగాలనే కాంక్ష ఉండి ఉండొచ్చు, లేకుంటే ఈ పార్టీలో ఇది రేవంత్ రెడ్డి గారి పార్టీ కాదు కదా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బయట నుంచి వచ్చి ఈ పార్టీలో ఉన్నటువంటి మంచి మంచి వాళ్ళను, అన్ని పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలు వేరైనా అందరూ చెడ్డవాళ్ళే, పార్టీ పనికిరాని పార్టీలో ఉన్న నాయకులే పనికిరాని వెధవలు అని మాట్లాడలేను కదా. దాంట్లో కూడా క్రెడిబిలిటీ ఉన్నోళ్ళు, దాంట్లో కూడా పొటెన్షియల్ ఉన్నోళ్ళు, దాంట్లో కూడా అనుభవం ఉన్నోళ్ళు, దాంట్లో కూడా ప్రజలకు సేవ చేయాలని లక్ష్యం ఉన్నోళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్ళు అవసరమైతే మీరు రండి, మీరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మీరు ఇన్ని రోజులు మీకు కాంగ్రెస్ పార్టీకి లేకుంటే రేవంత్ రెడ్డికి మీరు పార్టీల కారణంగా మాట్లాడి ఉండొచ్చు. రేవంత్ రెడ్డే మీకు కండువా కప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డే మీకు రేపు దారి చూపాల్సిన అవసరం లేదు. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కోడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. నేను అనుకుంటా వారు కూడా అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం పోటీ చేసిండ్రు, నేను ఎంపీగా పోటీ చేసిన. రేవంత్ రెడ్డి గారు మరి నాకంటే మించిన పెద్ద లీడర్ ఏం కాదు. అఫ్కోర్స్ అదృష్టం బాగుంది, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయినరు, వారి కష్టము వారి స్ట్రాటజీ వర్కౌట్ అయింది, అయిపోయింది. మీకన్నా పెద్ద లీడర్ కాదు రేవంత్ రెడ్డి గారు? డెఫినెట్గా కాడు, ఓకే, డెఫినెట్గా కాడు. నేను వారికంటే బాగా చదువుకున్నా, వారికంటే ఎక్కువ కష్టాల నుంచి వచ్చిన, వారికంటే ఎక్కువ ఆశయం, వారిదే ముఖ్యమంత్రి కావాలని స్పష్టతతో మాట్లాడినారు. నా ప్రజలకు నేను ఏ స్థాయిలో ఉన్నా నా ప్రజలకు సేవ చేయాలన్నా అనుకొని భావిస్తున్నా. ముఖ్యమంత్రి కావాలనుకోవడం గొప్పనా, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అనుకొని కోరుకోవడం గొప్ప? ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు కదా అని మాట్లాడచ్చు కదా. అదే అంటారు, పవర్ ఉంటే కదా. మీరు అన్నారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నేను పొలిటికల్ పవర్ ఏమీ అనుభవించలేదని కొన్ని కార్యక్రమాల్లో మీరు అన్నారనమాట. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏమీ అనుభవించారు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పొలిటికల్ పవర్తో పాటు సమాజంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అందుకే వారే పోర్ట్రే చేసిన విధానం, వారే ప్రజలకు చూపించిన విధానం, చెప్పిన విధానాన్ని బట్టి అంటున్నాను నేను.
నేను ముఖ్యమంత్రి అయితా, నేను వీడిని దించుతా. భాష మాట్లాడము కూడా నాకు బాగా అనిపించదు. వీడిని దించడమే నా ఆశయం, నేను మాత్రమే ఈ ఫలానా సామాజిక వర్గం నుంచి ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడిని అని రకరకాలుగా రెచ్చగొట్టే మాటలు, రకరకాలుగా మాట్లాడడం వల్ల ప్రజలు సాధ్యంగానే హామీలు ఇవ్వడం వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా, తప్పకుండా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. నిజంగా వారికి సేవనే చేయాలంటే పూర్తిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ప్రథమ పౌరుడు, రాష్ట్రంలో పూర్తి స్థాయి చట్టపరంగా విచక్షణ అధికారాలు కలిగి ఉన్నటువంటి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు. మొన్న మా నియోజకవర్గంలో సిరసనగల్ల జాతర దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఇండ్లు అతని మండలం, సొంత మండలం, 40-50 సంవత్సరాల నుంచి ఇండ్లు నిర్మించుకొని ఉంటే దాని విషయంలో కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఇంటెన్షనల్గా నా ఎంబడి కొంతమంది నడిచిండ్రని, వాళ్లకు అక్కడ ఉండడానికి గూడే ఉండకూడదు అని ఇళ్లను రాత్రి కూల్చేసిండ్రు. కూల్చేస్తే అది కోర్టు ఆదేశము, కూల్చిండ్రు. నేను కూడా చట్టాలపైన అవగాహన ఉంది, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, అది మాట్లాడడం కాదు, సమంజసం కాదు. కానీ నా స్థాయిలో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి నేను చెప్పి, అన్న దయచేసి, నేను ఏ రోజు కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబం నుంచి ఎదిగిన తర్వాత ఒక్కరోజు కూడా ఏ సహాయం అడగలేదు. కానీ ఆ గూడు చెదిరిన పక్షుల్లాగా ఉంటున్నటువంటి పేద ప్రజలకు మీరు ఒక 50 ఇండ్లు 30 ఇండ్లు నిర్మించి ఇవ్వండి, స్థలాలు కేటాయించండి అని చెప్తే ఇప్పటి వరకు దానిపైన ఉలుకు పలుకు లేదు. ఆ శక్తి వచ్చినప్పుడు ఏమైనా చెయ్యాలంటే ఆ కన్సర్న్ కూడా ఉండాలి, లేకుంటే ఆ సామాజిక స్పృహ ఉండాలి. అందుకని వారికి ఆ శక్తి ఉంది, ఆ స్థాయి ఉంది, ఆ స్పృహ ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తలేదని నేను చెప్తా ఉన్నా. నాకు ఆ స్పృహ ఉంది, ఆ శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆ లక్ష్యంతోనే ముందుకు పోతా. ఆ లక్ష్యం అంటే ముఖ్యమంత్రి లక్ష్యమో లేకుంటే పార్టీ స్థాపించే లక్ష్యాలు కాదు నేను అనేది. సమాజంలో అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మా ప్రజలకు మెరుగైన సేవలు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా తప్ప, మీరు అన్నట్టుగా ఎవరిని విమర్శలు చేసినా, ఎవరిని అభాండాలు నా పైన వేసినా నా అటెన్షన్ మాత్రం డైవర్ట్ కాదు. నా ఒకటే ఏకాగ్రత, ప్రజాసేవ కోసం చేస్తా. ప్రజాసేవే మీ లక్ష్యము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఏమంటున్నారంటే 2028లో తిరిగి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ గువ్వల బాలరాజు గారు పార్టీని వీడడం ఏంటి అనేది కూడా ఒక చర్చగా ఉంది. మరి ఇక్కడే ఉంటే మళ్ళీ ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చు, లాంటి ఈ గల్లీలోనే ఉండొచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది కదా. మరి ఎందుకు అంటే అచ్చంపేటలో ఇక బీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదు. ఒకవేళ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నా బీఆర్ఎస్లో ఉంటే గువ్వల బాలరాజు గెలవడు అన్న ఆలోచన ఏమైనా ఉందా? అది చిన్నగా ఆలోచించే వాళ్ళ పరివి అంతవరకే ఉండొచ్చు. కానీ నేను చెప్పదలుచుకున్నది అయితే మాత్రం నేను అదే అంటా ఉన్నా. నేను సంవత్సరంన్నర కాలం వాళ్ళతోనే ఉండి నా కెపాసిటీలో నేను ఏదైతే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నానో ఫలితం కనిపిస్తలేదు. ఈరోజు మళ్ళీ అధికారమే రావడం అనేది ఆయన టీఆర్ఎస్ ఆశయంగా పెట్టుకోవడమో, ఈ అధికారాన్ని కాపాడుకోవడం పైననే నేను మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా ఇంకా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ఇది కాదు ప్రజలు ఆశిస్తున్నది. ప్రజలు ఆశిస్తున్నది అప్పుడు వారికి అవకాశం ఇస్తే వారు కొంత సేవలు చేసిండ్రు. వారికంటే మెరుగైన సేవలు చేసే ఆలోచన వీరు చేయాలి. కానీ జరిగినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. కాళేశ్వరం పైన విమర్శ చేస్తుండ్రు, కమిషన్ వేసిండ్రు, రిపోర్ట్ వచ్చింది, దాన్ని నిర్ధారించేటువంటి శక్తి మీరు అసెంబ్లీలో చర్చ పెడతామంటుండ్రు, పెట్టండి. ఆ చర్చను ఎన్నో 30-40 డిపార్ట్మెంట్స్, 50-60 డిపార్ట్మెంట్స్ ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ పైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ అవినీతి పైన చర్చ జరిగినప్పుడు దాన్ని అక్కడికే పరిమితం చేసి వదిలేసేయాలి. మిగతాది ఒకవేళ మీ పరిధిలో ఉంటే మీరు శిక్షించండి, లేదంటే కోర్టు పరిధిలో ఉంటే కోర్టు పరిధి చట్టం ప్రకారం పోండి. కానీ అదే అంశాలను తెరపైన పెట్టి చర్చకు తావిస్తూ అదే చర్చ పైన మీరు వాళ్ళను విమర్శించండి, మిమ్మల్ని మీరు విమర్శించండి, ఇదే పొద్దుపోయే పనులు చేస్తే ప్రజలేం ఆశిస్తున్నారు? ప్రజలు ఆశించింది ఈ చర్చను ఉధృతం చేయండి అని కాదు కదా ఓట్లేసింది. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తా అంటే మీరు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది కూడా ఇద్దరికి ఇస్తా అన్నారు. కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటే మీరు 12 లక్షలు ఇస్తా అన్నారు. కేసీఆర్ గారు తన కెపాసిటీలో తన ఇండ్లు నిర్మిస్తే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వెంటనే నిర్మిస్తా అన్నారు. కేసీఆర్ గారి నోటిఫికేషను ఇచ్చిన తన కెపాసిటీలో తను ఉద్యోగాలు కల్పించిన నేను ఒకే సంతకంతోన 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఇవన్నీ ఏమైనాయని చర్చను ప్రజలు ఆలోచిస్తుంటే ఇదే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా
వాళ్ళను పోర్ట్రే చేసుకోవడం కోసం వాళ్ళని మేము ఉన్నాము, మేము ముఖ్యమంత్రి కావాలి, వీళ్ళు కాకుంటే మేము కాకుంటే వాళ్ళు అనే దానిపైన చర్చ జరుగుతుంది రాష్ట్రంలో తప్ప నిజంగా ప్రజలకు అవసరమైనటువంటి చర్చ జరగట్లేదు అనేది మాత్రం నేను బాధతో చెప్తున్నటువంటి విషయం. మీరు చాలా చక్కగా మాట్లాడారు, చక్కటి విషయాలు కూడా చెప్పారు. ఇక్కడ ఒకటే అంటే మీకు బీఆర్ఎస్ మీద కావచ్చు, కాంగ్రెస్ మీద కావచ్చు, మీ లైన్ కావచ్చు, మీ దృష్టి ఒకసారి చూసినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గువ్వల బాలరాజు గారి ప్రయాణం ఇక బీజేపీతో ఉండబోతోంది, జాతీయ పార్టీ అయినా ఒక బీజేపీతో ఉండబోతోంది అనేది స్పష్టం అవుతుంది. దీనికి బలం చేకూర్చే ప్రశ్నలు రెండు ఉన్నాయి, నేను చెప్తాను. ఒకటే ఇటీవల మీరు ఫోన్ కాల్ విషయంలో కావచ్చు ఒకరితో, అరే బీఆర్ఎస్ బీజేపీతో కలవబోతోందంట, వాళ్ళు కలిసేంత వరకు మనమే ముందుగా వెళ్ళిపోతే మంచి జరుగుతుంది కదా, మనం ముందే ఖర్చు వేసుకోవచ్చు అచ్చంపేటలో అనేది ఒక స్పష్టమైతే, ఇప్పటికే బీజేపీ పెద్దలతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ బోర్డు మెంబర్గా కూడా ఇవ్వబోతున్నారు డాక్టర్ గువ్వల బాలరాజు గారికి. ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తరువాతనే కాషాయపు కండవా కప్పుకోవడానికి సిద్ధమైపోయారు గువ్వల బాలరాజు గారు అన్న చర్చ అచ్చంపేటలో జరుగుతోంది. దీనికి మీరేమంటారు? నాకు మాట చెప్పాలా మీకు? మళ్ళీ మీరు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలకు ఏది అవసరమో చర్చ పెట్టడంలో మీరు కూడా డీవియేట్ అవుతా ఉన్నారు. నా ప్రయాణం ఎటైనా ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, లేనట్టుగా కాంగ్రెస్ లేదని తెలిసిపోయింది. ఎందుకు లేదంటున్నారు? సరే తెలిసి ఉండొచ్చు, నేనైతే అనట్లేదు కదా. ఇప్పుడు అట్లాంటి బీజేపీ కూడా గ్రాఫ్ పడిపోతుంది, 3 సార్లు ప్రభుత్వంలోకి వచ్చింది లేదని అంటున్నారు. ఒక్కొక్కరు అభిప్రాయం ఒకటి ఉంది. నేను అచ్చంపేట ప్రజలు నేను ఈ చర్చ పెట్టే అవకాశం నాకు ఇచ్చిండ్రు అంటే నా స్థాయి 2 సార్లు ఎమ్మెల్యే అయినందుకే వచ్చింది ఇది. కాబట్టి నా అచ్చంపేట ప్రజలతో మాట్లాడి నిర్ణయించుకుంటా అంటే ఎవరో మాట్లాడి ఏదో మాట్లాడితే దాన్నే ట్రోల్ చేస్తే, నేను చాలా మందితో కాంగ్రెస్లోకి కూడా వెళ్తున్నా అని చెప్పిన, నేను అవి ట్రోల్ చేయలేరు ఎవరు. అంటే ఎవరు ఏ మాట మాట్లాడితే మనుషుల టెండెన్సీ ఏంది అంటే వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడిన వెంటనే తృప్తి పడతారు, పోతుంది. నాకు వేరే విషయాలపైన దృష్టి పెట్టాలని కట్ షార్ట్గా ఏదో మాట్లాడితే మాట్లాడతాము. వాటినే ఎజెండాగా పెట్టి మాట్లాడి మళ్ళీ విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోవడం కాదు. నాకు ముందు కూడా చెప్పడం జరిగింది, నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు మరొక్కసారి చెప్తా ఉన్నా, చర్చను వ్యక్తిగత విమర్శలపైన పెట్టి ప్రజా సమయాన్ని వృధా చేయకండి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకండి, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయకండి. ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలి. నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసే కాలయాపన చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయండి. మీ పైన వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో చట్టం తని పని చేసుకుపోతుంది. అది మన ముందు అన్న ఒక సాక్ష్యమే. రేవంత్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిండ్రు, కవిత గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిండ్రు, మంచి వాళ్ళు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అదేవిధంగా నేను ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు, అందుకే మీరు పై పొజిషన్కి వెళ్ళలేదేమో. అది ఒకవేళ అదే క్వాలిఫికేషన్ అనుకుంటే రౌడీలు గుండాలుగా అవతారం ఎత్తొచ్చు, కాదు కదా. అవకాశాలు నిజంగా అది కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అని భావించి ఎవరైనా వెళ్తారేమో, కానీ నేను ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గంలో నేను నాకు చదువిచ్చిన సంపదను వాడుకొని నేను ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. కానీ ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఎంచుకోవడమో, ఎవరినో అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడమో, పనికిరాని చర్చ పెట్టడమో, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండాలనే ఆలోచనతోనే అయితే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పార్టీల మార్పు గురించి, కాంగ్రెస్ వచ్చినప్పుడే పార్టీల మార్పు గురించి చర్చ జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా చర్చలు జరిగింది. ఈ పార్టీ అయిపోయిందని నేను మాట్లాడినారు, రకరకాలుగా మాట్లాడినారు. నాకు టికెట్ బీఆర్ఎస్ నుంచి వస్తే రావట్లేదని తెలిసి రకరకాల వాళ్ళు అడగడం కూడా జరిగింది. నాకు ఎథిక్స్ ఉన్నాయి, నాకు అటాచ్మెంట్ ఉంది. మా అసోసియేషన్ దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. కాబట్టి వాటి విషయంలో వెళ్ళలేదు. మాట్లాడతారు కదా మీరు, ఏదైనా ఫోన్ కాల్ వైరల్ అయింది కదా. ఒక మాట అదే లాయల్టీని ప్రూవ్ చేసుకోవడం కోసం నా సమయాన్ని వృధా చేసుకోలేదు. కాబట్టి నేను కొత్త పంతాను ఎంచుకొని, కొత్త పాత్రను ఎంచుకొని ముందుకు పోవాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కొత్త పంతాతను ముందుకు వెళ్ళాలి, మీ లక్ష్యాలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి మీరు చెప్పండి. మీ ఫోన్ కాల్ వైరల్ అయింది మొత్తం కూడా సోషల్ మీడియాలో, బయట కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయిపోయింది కదా. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, అంతకన్నా ముందు మనమే వెళ్తే బాగుంటుంది కదా అని మీరు మాట్లాడి ఆ ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అయింది. అది ఖచ్చితంగా మీరు మాట్లాడారా? అది నా వాయిసే. అంతకుముందు జరిగిన చర్చలను కూడా వేరే వాళ్ళు బయట పెట్టాలి, ఎవరైతే బయట పెడతారో. ఈ దాని గురించి చెప్పండి, ఆ చర్చలు పక్కన పెట్టండి. మనమే ముందు వెళ్తే సరిపోతుంది కదా అన్న భావనతో మాట్లాడింది మీరా కాదా? 100% నేనే మాట్లాడినా. మరి ఎందుకు మాట్లాడారు? నేను కాదనట్లేదు, కానీ నేను ఒకవేళ నిర్ణయం ఏకపక్షంగా తీసుకుంటే బాగోదు అని
మా ప్రజల్లో నేను అర్థం చేసుకున్నది ఇప్పటి వరకు నిజంగా ఒక రకంగా నేను అదే ఆలోచనతో కూడా ఉన్నా. కానీ రకరకాలుగా నా వెల్ విషెస్ నుంచి సూచనలు సలహాలు వస్తున్నాయి. నా నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నది వేరుగా ఉంది. కాబట్టి నా అభిప్రాయాన్ని కూడా నికార్స్గా చెప్తా. మీ ఆడియోని బయటికి ఇచ్చింది ఎవరంటారు? మీరు నమ్మకంగా మాట్లాడిన వ్యక్తే మీ ఆడియోని వినిపించారంటారా, అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు? ఇది కూడా ఎయిర్పోర్ట్ నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు ఫోన్ నా శిష్యుడిలాగా పనిచేసిన ఓ పిల్లోడు వాడు మోసకారనాలా లేకుంటే విశ్వాసఘాతకుడనాలా ఏదైనా అడిగిన దానికి సమాధానం చెప్పినాము. అది ఒక రకంగా నా అభిప్రాయమే అనుకోండి. ఎందుకు బయట పెట్టాడు? మీపై ద్వేషమా? వేరే వాళ్ళ ప్రావకేషన్. వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక నా గిట్టని వాళ్ళు ఉంటారు. ఎవరు ఆ గిట్టని వారు? నేను రాజకీయంగా నేను ఎదగొద్దని భావించినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మీతో పాటు స్టార్టింగ్ నుంచి పని చేసిన మీరు ఆయన వేరు కాదంత స్నేహంగా ఉన్న పదర మండల జెడ్పీటీసీ రాంబాబు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఇటీవల. అది కూడా మీరే మీ ఇష్టం, మీరు ఎక్కడున్నా నా స్నేహితులు మీ ఇష్టం, మీరు ఎటైనా వెళ్ళండి అన్నారంట. కౌన్సిలర్ ప్రదీప్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ అనుకుంటా నరసింహ, వీళ్ళు కూడా మీతో నడవలేదు, వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఇప్పుడు ఓకే, మీతో పాటు పనిచేసిన ఎంఆర్పిఎస్ నాయకులు మీతో నడిచి సరే మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే ఎంఆర్పిఎస్ నాయకులు చాలామంది కూడా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ద్వారా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఏది ఇదంతా కుట్ర అంటారా లేకపోతే ఏంటి జరిగిందంటారు? అసలు ఇదే అంటున్నా, దీని వెనకాల చాలా పెద్ద కాన్స్పిరసీ జరిగింది. కారణం ఏంటంటే వాయిస్ ఉన్నటువంటి వాడు, వయసు ఉన్నటువంటి వాడు, చదువు ఉన్నటువంటి వాడు, స్వతహాగా ఆలోచించేవాడు, ఇతర సలహాలను సూచనలు స్వీకరించి అమల్లో పెట్టేటువంటి వాడు ఈ రాజకీయ రంగంలో సుదీర్ఘ కాలం ఉంటే మా ఆటలు చెల్లవు, మా రాచకాలు నడవవు. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పంత అవలంబించి నా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా కొనుగోలు చేయడమా, లోబర్చుకోవడమా, లేదంటే ఆశలు రేకెత్తించడమా, ఏం చేసి ఉండొచ్చు. నేను కాదనట్లేదు. నేను నిజంగా చెప్పిన మాట వాస్తవం. మీరు ఎక్కడైనా వెళ్ళండి, నేను సంవత్సరాల కాలంలో నేను చూస్తున్నది ఈ పార్టీలో ఉండండి అని చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అంశాలపైన దృష్టి సారిస్తున్నట్టుగా కనిపిస్తలేదు. నాకు సందర్భం వచ్చినప్పుడు నేను నిర్ణయం తీసుకుంటే అప్పటి వరకు ఓపిక ఉంటే నాయంబడి ఉండండి. లేకుంటే మీరు అవకాశాలనే కావాలని కోరుకుంటే మీకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వెళ్ళండి. ఎక్కడున్నా సంతోషంగా ఉన్న స్థితి కంటే మెరుగైన స్థానాన్ని సంపాదించండి. ఇంకా మెరుగైన ఆలోచనలను చేయండి. మెరుగ్గా ఇంకా సేవలు అందించే విధంగా నా ప్రేరణ అని మాట్లాడుతున్నారు. నా ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఏ పార్టీ మీకు కరెక్ట్ అనిపిస్తే ఆ పార్టీలోకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు. ఫైనల్గా ఒకటే విషయము, మీ లైన్ ఎట్టుంటుంది? ప్రజలతో ఒక చర్చ జరిగిన తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఏమి కోరుకుంటారో ఆ మేరకు నేను నడుచుకుంటా, అది బీజేపీనా కాంగ్రెస్ ఇంకొకట అనేది మీరు ఇంకా చెప్పలేదు కాబట్టి ఆ తర్వాతనే నిర్ణయిస్తారు. కానీ సీఎం రెడ్డి అనే వ్యక్తి మీకు ప్రధాన అనుచరుడు అని అంటుంటారు అందరూ కూడా. గతంలో ఒక దాదాపు 1260 మంది రైతుల పేరు సబ్సిడీ రుణాలు తీసుకున్నారు, అందులో మీకు భాగస్వామ్యం ఉంది అని ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది అక్కడ. మరి మీరేమో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, ఎటు వెళుతారో మీకు ఇంకా తెలియదు, మీ ప్రయాణం ఎటువైపు మీ జర్నీ అనేది తెలియదు, ఎటు తీసుకెళ్తుందో మీ రాజకీయ ప్రయాణం. మరి ఈ మోసపోయిన రైతులు ఎవరైతే సీఎం రెడ్డి ద్వారా మోసపోయిన రైతులకు న్యాయము ఎలా చేస్తారు మీరు? ఎవరైతే మోసకారుణ్ణి పార్టీలో చేర్చుకున్నారో ఎవరైనా ఉండొచ్చు, ఒకరి పేరైనా కాదు, ఎవరైతే మోసం చేసినటువంటి వాళ్ళను, నేను రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళను, అటువంటి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళను దూరం పెట్టడము, వాళ్ళను వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి వారు సమాధానం చెప్పాలి. ఒకవేళ నాకే భాగస్వామ్యము వారు చేసిన అక్రమాల్లో ఉంది అని భావించి ఉంటే నిర్ధారించాలి, నన్ను శిక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా కాంగ్రెసే ఉంది, ఎంపీగా కాంగ్రెసే ఉంది, మినిస్టర్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం కాంగ్రెసే ఉంది. ఇంకా ఎవరైనా టార్గెట్ చేయాలంటే కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయితే దిట్టాని. కాబట్టి అటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తితో నాకు సంబంధాలు ఉంటే నేను మరొక్కసారి పూర్తి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా, నేను నమ్మిన నా కనకాల మైసమ్మ తల్లి సాక్షిగా, నా పెద్దమ్మ తల్లి సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఏ అవినీతి ఆరోపణలకు పాల్గొన్నా వారితో నాకు ఒక ఘోరంత మందమైన సంబంధం ఉంది అని అంటే నేను నాశనం అయిపోవాలి. ఫైనల్గా ఒకటే, పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలు మీతో టచ్లో ఉన్నారంటే మీది పెద్ద డాక్టర్ గువ్వల బాలరాజు గారి పెద్ద తలకాయని భావించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు మీతో టచ్లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద తలకాయని పోగొట్టుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమైందా? అంటే ఈ పెద్ద తలకాయ రాజీనామా చేస్తే
దత్తతండ్రి అయిన కేసీఆర్ గారు కావచ్చు, అన్న కేటీఆర్ గారు కావచ్చు, అంటే హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా పిలిచి మిమ్మల్ని మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? లేకపోతే పోతే పోనీలే మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా అని వదిలేశారా? లేదు, అంత అజ్ఞానులైతే కారు వాళ్ళు. వాళ్ళకు కొంత తెలివితేటలు ఉన్నాయి, తర్వాత నా పైన ప్రేమ ఉంది, నాకు నా పైన ఉన్నటువంటి సంబంధాలు కూడా గొప్పవి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు నన్ను ఆపడానికి. అంటే పిలిచి మాట్లాడారా? పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినట్టున్నా కదా. కానీ మీ మనసు కరగలేదు? మనసు కరగడం కాదు, నా మనసు నేను వ్యక్తిగతమో కాదు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పలు సందర్భాల్లో చెప్పిన మార్పు అయితే కనిపించలేదు. నేను నా సాక్రిఫైస్, నా త్యాగము, నా ఆశయం ఏదైతే ఉందో ఎవరికి లాయల్టీని చూపించడం కాదు, ఫస్ట్ నా ఆశయాలకు, నా అంబిషన్స్కు నేను లాయల్గా ఉండాలి, ప్రజలకు లాయల్గా ఉండాలి, నేను నమ్మిన సిద్ధాంతానికి లాయల్గా ఉండాలి. ఆ సిద్ధాంతం లక్ష్యం నెరవేర్తలేనప్పుడు నేను మెరుగ్గా ఆలోచన చేయాలి, మెరుగైన సేవలు చేయడానికి ఏ మార్గం సరైందో ఎంచుకొని పోవాలి తప్ప అంత అఫ్కోర్స్ ఎమోషనలే నేను, కానీ మరీ అంత వీక్నెస్తో కూడిన ఎమోషనల్ అయితే కాదు నేను. ఓకే. కాబట్టి వాళ్ళ మాటలను, వాళ్ళ సలహాలను, సూచనలను, వాళ్ళ రిక్వెస్ట్లను అన్నింటినీ కూడా విన్నా, కానీ పూర్తిస్థాయి పరిపక్వతతోనే నిర్ణయం తీసుకున్నా బయటికి రావడం జరిగింది. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి వెళ్ళే ప్రసక్తి అయితే ఉంటుంది, ప్రసక్తే లేదు. భవిష్యత్తులో కూడా తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా వెళ్ళరు? 100% వెళ్ళరు. ఫైనల్గా ప్రజలకు ఒకటే స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఒకందరూ ఒకటే అనుకుంటారు, డాక్టర్ గువ్వల బాలరాజు గారు త్వరలో కాషాయపు కండువా కప్పుకోబోతున్నారు. అయితే ఒకవేళ కప్పుకుంటే హిందుత్వవాదము, బ్రాహ్మణవాదము, అగ్రవర్ణాల ఆధిపత్యము ఎక్కువగా ఉన్న జాతీయ పార్టీలో గువ్వల బాలరాజు గారు ఇమ్మడగలరా? ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఇదంతా దీంతో ఆయన ఎలా ఉంటారు? ఒక దళిత వర్గానికి చెందిన ఈయనకు న్యాయం జరుగుతుందా? జరగకపోతే ఆయన పరిస్థితి ఏంటి అనేది చాలామంది ఆలోచించుకుంటారు. అలా ఆలోచించే వారికి డాక్టర్ గువ్వల బాలరాజు గారు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటే సూటిగా, నేను వనపర్తి టౌన్లో చదువుకోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు 1989-90లో, అంటే నేను 9th 10th గ్రేడ్లో ఉన్నప్పుడు, క్లాస్లో ఉన్నప్పుడు విపరీతంగా ఆర్ఎస్యు స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆర్ఎస్యు స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ చిన్న యువకులు ఒకవేళ ఆర్ఎస్యూలో చేరితే, రాడికల్ స్టూడెంట్ చేరిన వెంటనే నెక్స్ట్ డే నుంచి చేరిన విషయం తెలిసినటువంటి వాళ్ళు క్లాస్మేట్ను కూడా అన్న అని సంబోధించేటువంటి పరిస్థితి కనిపించింది. అన్న అని సంబోధిస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసింది ఆర్ఎస్యూలకు వెళ్తే అన్న అని మాట్లాడుకోవాలి, నక్సలైట్లలో ఉంటే అన్న అని మాట్లాడుకోవాలి, చిన్నోడైనా పెద్దోడైనా ఆ గౌరవం ఉంటుంది అని మాట్లాడినప్పుడు నన్ను కూడా అటువైపు రమ్మన్నారు. నేనేమంటున్నా, సమాజంలో మార్పు రావాలంటే అడవులనే ఎంచుకోవాల్సిన అవసరమే లేదు, తుపాకీ పట్టాల్సినటువంటి అవసరం లేదు, చదువుని ఆయుధంగా ఎంచుకొని సమాజంలోనే ఉంటూ సమాజంలో మిళితమై సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేద్దామని భావించి నేను ఎప్పుడూ అట్రాక్ట్ కాలేదు. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయలేదు, కుల సంఘాల్లో పనిచేయలేదు, ప్రజా సంఘాల్లో పనిచేయలేదు. లక్ష్యం స్పష్టంగా ఉన్నది. నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయిలో తృప్తిగా నేను నాయకుడిగా కొనసాగుతూ ఉన్నా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్తే, కాంగ్రెస్లో నేను ఆశించిన మార్పులు ఏమైనా ఉంటే వాళ్ళు నేను ఆశించినట్టుగా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనుకుంటే, లేకుంటే వాళ్ళు నేను ఆశించింది వాళ్ళు ఆల్రెడీ ఆ ఇంప్లిమెంటేషన్లో ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అంటే వాళ్ళతో కన్విన్స్ అవుతా. ఒకవేళ మీరు అన్నట్టుగా బీజేపీ పార్టీ మతోన్మాద పార్టీ, లేదంటే ఈ అరాచకాలు ఉన్నాయి, బ్రాహ్మణిజం ఉంది, దళితులకు తావే లేదు అని అనుకుంటే, నేను బీజేపీలకే వెళ్ళదలుచుకుంటే, ఫలానా మార్పులు చేసుకుంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారని వాళ్ళను అడిగి చేరుతా. ఈ రెండిట్లలో నేను అనుకున్న విషయాలను, నా లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ రెండు పార్టీలు కూడా ఏదో చేర్చుకునే ఆతృతతోనే చేర్చుకుంటున్నారు, వాళ్ళ బలాన్ని పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, ఒక ఆశయంతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ ఆశయాలు గొప్పవే అయితే వాటిని స్వీకరించి అడాప్ట్ చేసుకొని అమలు చేస్తామనే అవకాశం ఎవరైనా కనిపించి వాళ్ళ మాటల్లో కానీ, నడకల్లో కానీ, పోకడలో కానీ, ప్రాక్టికల్గా కానీ తెలిస్తే నేను చేరి వాళ్ళు ఒకవేళ కొంత అటువైపు ప్రయాణం చేసినా ఆ ప్రయాణాన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా. ఏ పార్టీలో ఏ గ్యాప్ ఉన్నా, నేను ఏ పార్టీలో చేరినా ఆ గ్యాప్ను ఫిలప్ చేసేటువంటి, నా కెపాసిటీలో ఫిలప్ చేసేటువంటి కెపాసిటీ నాకు కొంత ఉంది. నా కెపాసిటీ సరిపోదు అంటే మేధావులు ఉన్నారు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, సీనియర్ పాలిటీషియన్స్ ఉన్నారు,
వ్యాపారస్తులు ఉన్నారు, సామాన్యుల్లో ఇల్లు లేని పూటకు లేనటువంటి వాళ్ళు, గొప్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో ఈ రెండు పార్టీలు ఎవరున్నా కానీ ఆ రెండు పార్టీలు చర్చించిన తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో ఏముంది, టెక్నాలజీ పెరిగిపోయింది. నేను ఒకవేళ మీ దగ్గరికి రావాలి, మీరు అనంతపూర్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా రావడం వీలు కాలేదు అంటే ఫోన్లో మాట్లాడతాం. ఫోన్లో కాకుండా నిజంగా ఆహాభావాలను అర్థం చేసుకొని మాట్లాడాలంటే జూమ్ కాల్తో మాట్లాడుకుంటాం. ఇంకో 2 రోజుల సమయమైనా సరే తీసుకొని నా ఆలోచనలను ఎవరైతే గౌరవిస్తారో, నా ఆలోచనలు అంటే వ్యక్తిగత ఆలోచనలు కాదు, నా ఆశయము పేద ప్రజల అభ్యున్నతి కోసం, సమాజంలో చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో చివరి వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ వెంట నడవడానికి నేను డెఫినెట్గా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా. 2 కుదరలేదు అని అంటే ఇంకా నేను అన్నీ వదిలేసి నా వంతు ప్రయత్నం చేస్తా. సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలు కేవలం పార్టీలలోనే ఉంటే గెలుస్తామనేది ఏం లేదు, పార్టీ స్థాపిస్తేనే గెలుస్తామనేది ఏం లేదు. నేను కూడా ఒక సంస్థను స్థాపించుకుంటా, నా పోరాటాన్ని కొనసాగిస్తాను. నాలో ఉన్న ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు నన్ను అన్నారు, మీరు కూడా చాలా ఛానల్లో పనిచేశారు, ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నారు, మీ ఆలోచనని ఇంకా ముందుకు తీసుకెళ్ళాను. ఓకే, గతంలో నేను ఎన్ని ఛానళ్ళలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా, ఫైనల్గా నాకంటూ ఒక సంస్థ, నేను నా మిత్రుడు శివారాచార్య గారు ఒక సంస్థను ఏర్పాటు చేశాము. సొంతంగా ఎదగాలి, ఎప్పుడు ఉద్యోగస్తునిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తామని ఒక సొంతంగా ఎదగాలి అనేసి వచ్చి నేను చైర్మన్షిప్లో కూర్చున్నాను ఇక్కడ, నేను నా మిత్రుడు వచ్చేసి. అది నేను నా సొంత కంపెనీ ఇది. ఓకే, మీరు అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా జై కొట్టాల్సిందే, మీరు నాయకుడికి జై కొట్టాల్సిందే. మీరు ఆ పార్టీ నుంచి బయటకు సొంతంగా పార్టీ పెట్టడం లేదు, ఏదో ఒక గొడుగు కిందికి వెళ్ళాల్సిందే, జై కొట్టాల్సిందే. నాకు మీకు తేడా ఉంది కదా, మరి దీనికి ఏమంటారు? ఒక మాట, దళితులు అనగానే ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలనేది నానుడి ఉన్నది. ఎందుకంటే మొత్తంగా దళితుల్లో ఎదిగిన వ్యాపారస్తులు అదే అంటున్నా, రెక్కాడితే కానీ డొక్కాడదు అనే దాంతో ఉద్యోగం చేయాలని దాని వైపు వెళ్తే నేను మట్టిని మాణిక్యాన్ని చేసిన. మీకు నాకు కూడా చాలా తేడా ఉంది. అఫ్ కోర్స్ నేను మేము కించపరచడం తక్కువ కించపరిచిన విషయం కాదు, ఏం సాధించాలనుకున్నారు. మీకు నాకంటే కూడా ఇంకా చాలా వ్యత్యాసం ఉంది. మీరు చదువుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండొచ్చు, జర్నలిజంలో పనిచేసి వచ్చి ఉండొచ్చు, కొత్తలతో ఉద్యోగం చేసి వచ్చి ఉండొచ్చు, అనుభవాలను అన్నిటి కూడా క్రోడీకరించి దీన్ని మీరు సంస్థను స్థాపించి ఉండొచ్చు. నా బిగినింగే అమేజింగ్గా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. నేను ఏ రోజు ఏ ఒక్కరితో ఉద్యోగం చేయకుండా నేను ఆంటర్ప్రీనర్గా ఎదిగిన. అంటే లేబర్ పని చేసే దాంట్లో కూడా పొటెన్షియల్ ఉంది. ఏ రంగంలో అయినా సరే, రాజకీయ రంగంలోనే కాదు, ఇప్పుడు పార్టీలో చేరితేనే కాదు, ఒక పోరాట యోధుడిగా ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో పార్టీలోనే చేరి కాదు, పార్టీలో చేరి అవకాశాలు వస్తే రాజీనామా చేసి మహిళా రిజర్వేషన్ కోసం, మహిళా బిల్లు కోసం త్యాగం చేసినటువంటి గొప్ప జ్ఞానుడు. ఇప్పుడు మహాత్మా గాంధీ అన్నీ ఉన్నా అన్నీ వదిలేసి, చొక్క కూడా వదిలేసి ఆయన అందరిలో కలిసిపోయి భారత స్వాతంత్రాన్ని సాధించినటువంటి వారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఇటు అందరూ ఉన్నారు. అంటే అందరూ పుట్టుకతోనే గొప్పలు కారు, వాళ్ళ ఆ ప్రయాణాన్ని ఒక అడుగుతోనే మొదలుపెట్టిండ్రు. నా ప్రయాణము ఈ 2 జాతీయ పార్టీల్లో ఉంటే సాఫీగా కొనసాగుతుంది, కొంతమేరకైనా ఫలితాన్ని సాధించవచ్చు అంటే సరే, లేదంటే ఒంటరిగా ప్రయత్నం ముందుకు కొనసాగిస్తా. ఎట్లయితే అచ్చంపేట నల్లమల్ల అడవుల్లో నా ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవార్డు, నన్ను పిలిచేటువంటి పద్ధతి నల్లమల్ల టైగర్, నల్లమల్ల పులి, చిరుత, రకరకాలుగా మాట్లాడుకుంటారు. కారణం ఏంది అని అంటే, నేను రెడీమేడ్ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. అఫ్ కోర్స్ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది, కానీ వాళ్ళు కేవలం పులిని ఓడించారు, పులిని అడవి నుంచి తరిమేశారు కదా అక్కడి ప్రజలు. మరి ఆ పులి అడవిలోకి వెళ్ళాలంటే భయపడుతుందంట కదా, ఇటీవల స్ట్రాటజీ ఉంటది కదా. ఓకే, అన్ని వన్యప్రాణులు వచ్చి ఎక్కడ దాడి చేస్తాయని భయపడుతుందంట కదా. పులి ఒక అడుగు, మిగతా వన్యప్రాణులు ఐక్యంగా వచ్చి దాడి చేస్తాయని భయపడుతుందంట. పులి ఒక అడుగు ముందుకేసింది అంటే పంజా ఏ రకంగా విసురుతుంది అనేది కూడా తెలుసు కదా. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టిన సంవత్సరాల కాలంగా ఇక్కడ వినలేదు కదా మీరు. నల్లమల్లలో మొదటగా నేను ఎంచుకున్నది బంజారా తండాలు, చెంచుపెంటలు, దళితవాడలు, బడుగు బలహీన వర్గాలు, వ్యాపారవేత్తలు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అందరినీ కలిసి నేను 7 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయినా. నేను 6.5 సంవత్సరాల తర్వాత నేను సంవత్సరాల కాలంలోనే అందరినీ మెప్పించి గువ్వల బాలరాజుకి అవకాశం ఇస్తే బాగుంటుంది అందరూ మాట్లాడే విధంగా నేను నా పనితీరుతో మెప్పించి నాకు ఎంపీగా నిలబడే అవకాశాన్ని చేజిక్కించుకున్నటువంటి వాడిని. ఆ రోజు గులాబీ జెండా నేను మొత్తమే లేదనను, 5-6 మంది ఉంటే ఉండుండొచ్చు,
ఆ తెలంగాణ వాదం ఉన్నది లేదని కాదు, కానీ దాన్ని పర్పులేట్ చేయడంలో, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడంలో, తెలంగాణ వాదాన్ని గడప గడపకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో నేను ఏదైతే విజయం సాధించడం జరిగిందో, నేను చేయబోయే కొత్త ప్రయాణం ఎవరు నాకు ఆ దారి చూపించినా వాళ్ళ దారిని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తా. ఈ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అనుభవాలను వాళ్ళకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తా. వారు నా అనుభవాలతోన, నా ప్రాక్టికల్ సలహాలతోన వాళ్ళు ఏకీభవిస్తే మార్పు సాధిస్తారో లేదో చూస్తా. లేదు అంటే ఎవరెవరు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు, తెలుగుదేశంలో ఉన్నారు, టీఆర్ఎస్ స్థాపించిండు, కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశంతోనే పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు బీజేపీతోనే పొత్తు ఉంటుంది, విలీనం ఉంటుంది, చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా తీసుకెళ్ళిండ్రు. వారిని తిట్టరాని తిట్టినా కానీ వాళ్ళను హత్తుకున్నారు. ఉద్యమానికి గట్టిగా పనిచేసిన వాళ్ళను అర్థం చేసుకోకుండా కొందరు దూరం వెళ్ళిపోతే వాళ్ళ గురించి బాధపడ్డారు, వాళ్ళను కొన్ని సందర్భాల్లో పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారితో కూడా జరిగినాయి కదా. కవిత గారు పార్టీలోనే ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు, అది వాళ్ళకి తెలిసినటువంటి విషయం. వ్యక్తిగత విమర్శలు చేయడంలో పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఆ చర్చల్లోకి వెళ్ళి నా పర్సెప్షన్ ఏదైతే ఉందో, నా వ్యూ ఏదైతే ఉందో, నేను దాన్ని చిన్నగా చేసుకోదలుచుకోలేదు. నల్లమల టైగర్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే, మొన్న ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది దాదాపు 3000 ఓట్లు అని అంటున్నారు. మళ్ళీ ఈ టైగర్ ఆ 3000 ఓట్లుని విజయ శిఖరాలకు తీసుకెళ్ళేంత శక్తిమంతుడా? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెసా తెలియకుండానే మీరు స్పష్టమైన ప్రశ్న ఇస్తారు. ఒకవేళ వెళితే అంటున్నా, వెళితే ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్, ఓకే, ఆ సత్తా నాకుంది. కానీ పులిని మళ్ళీ అడవిలోకి రానికుండా కొన్ని వన్యప్రాణులన్నీ వల్లపన్నాయి వస్తే దాడులు చేస్తామంటున్నాయి కదా. నేనేమంటాను, నేను పులిగా అభివర్ణించుకోవడం కాదు, నా యువత అట్లా మాట్లాడతారు. వన్యప్రాణులను కాపాడము, అడవిని కాపాడుకోవడం కోసమే జీవరాశులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క జీవరాశి ఒక రకమైనటువంటి పంత. ఒకసారి తలదాచుకుంటుంది, ఒకసారి ఆహారాన్ని కోసం అన్వేషిస్తుంది, ఒకసారి అటాక్ చేసి ఎగ్జిస్టెన్స్ కోసం చూస్తుంది. మొత్తంగా అడవి అయితే కాపాడబడుతుంది కదా జీవరాశుల వల్ల. అడవులను నరికే ప్రయత్నం కూడా కొంతమంది చేసిన గువ్వల బాలరాజ్ సేవ్ నల్లమల్ల పేరిట ఒక స్లోగన్ ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడి యురేనియం తవ్వకాలను అడ్డుకొని ఈ గడ్డలో గుణపం దిగాలంటే మొదటగా గువ్వల బాలరాజ్ గుండెల్లో దించుకుంటాడు తప్ప మాకు హాని తలపెట్టడు అని ప్రజలు విశ్వసించారు. ఒక ఓటమితోనే నన్ను తిరస్కరించరు, రానివ్వరు అని అంటే ఇది ప్రజాస్వామ్య దేశం. మరి ముఖ్యంగా నా అటువంటి వాళ్ళను తిరిగి రానియను అని ఈ పనికి రాని ఆలోచనలు ఎవరైనా చేస్తే మళ్ళీ ఏదైతే నా యాటిట్యూడ్, సందర్భాన్ని బట్టి వచ్చేటటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ యాటిట్యూడ్ను ప్రదర్శిస్తా, నా సత్తా చాటుతా. ఎవరికి ఏ రకంగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఆ రకంగా అరాచక శక్తులు ఎవరైనా ఆలోచన చేస్తే వారికి గుణపాఠం చెప్తా, మళ్ళా ప్రజల ఆదరాభిమానాలను చురగొంట గెలిచి నిలుస్తా తప్ప పారిపోయే నైజం నాది కాదు. ఓకే, థ్యాంక్ యూ బాలరాజు గారు. జాతీయ భావముతో దేశ రాజకీయాల వైపు దృష్టి సారించి ముందుకు వెళ్తున్న మీ ప్రయాణం సాఫీగా జరగాలని, సుఖవంతం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ.